మీరు 2 మినీ ప్రాజెక్ట్స్ చేస్తారండి. ఓకే. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా డేటాబేస్ డిజైన్ చేయడం. ఓకే. డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ చేయడం. సో అది ఫస్ట్ ప్రాజెక్ట్. సెకండ్ ప్రాజెక్ట్ ఏంటంటే డేటాబేస్ సపోర్ట్. సో డేటాబేస్ సపోర్ట్. ఓకే. ఫస్ట్ ప్రాజెక్ట్లో ఏం చేయాలంటే నేను మీకు లిస్ట్ ఆఫ్ టేబుల్స్ అవన్నీ ఇచ్చేస్తాను. సో ఆ డాక్యుమెంట్లో ఉన్నట్టు మీరు ఆ టేబుల్స్ని డిజైన్ చేసి ఓకే ప్యాకేజెస్ అండ్ ప్రొసీజర్స్ క్రియేట్ చేయాలి. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే రియల్ టైమ్ సినారియో అని ఒకటి క్రియేట్ చేస్తాం. అంటే నేను టేబుల్స్ ప్రొసీజర్స్ అన్ని నేనే ఇస్తాను. ఓకే. దేర్ యూ విల్ గెట్ ద ఎర్రర్స్. ఆ ఎర్రర్స్ ని ఒక్కొక్కటి రిజాల్వ్ చేసుకోవాలి మీరు. క్లియరా ఇది? ఇది క్లియరా? టాస్క్ ఏంటనేది అర్థమైందా మీకు? ఎస్ సార్. యా. సో ఫస్ట్ టాస్క్ ఏంటి? మీది ఫస్ట్ టాస్క్ డేటాబేస్ డిజైన్ చేయడం. సెకండ్ టాస్క్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్కి డేటా వెళ్ళేటప్పుడు దేర్ విల్ బి మల్టిపుల్ ఎర్రర్స్. ఓకే. ఆ ఎర్రర్స్ని మీరు ఎలా రిజాల్వ్ చేస్తారనేది ఒక నోట్ ప్యాడ్లో క్రియేట్ చేసి నాకు ఫార్వర్డ్ చేయండి. క్లియరా ఇది? హలో. సార్ యా. క్లియర్ సార్. యా. సో ఫస్ట్ మినీ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ కామర్స్ డిజైన్ చేసి డెవలప్ చేయాలి. డేటాబేస్ డిజైన్ చేసి డాక్యుమెంటేషన్ చేయాలి. ఓకే. సో ఆబ్జెక్ట్ ఏంటంటే ఈ కామర్స్ లాంటి డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఓకే. సో డిజైన్ చేసి దీంట్లో ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్ క్రియేట్ చేయాలి. డేటా వేర్ హౌస్ క్రియేట్ చేయాలి. డేటా మార్ట్ క్రియేట్ చేయాలి. ఓకే. మీకు తెలుసు కదా ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్లో ఏమేమి టేబుల్స్ ఉంటాయి, డేటా వేర్ హౌస్లో ఏ టేబుల్స్ ఉంటాయి, డేటా మార్ట్లో ఏమేమి టేబుల్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉంది కదా? హలో. సార్ హలో. డేటా వేర్ హౌస్ లో ఏ టేబుల్స్ ఉంటాయి సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్. అసలు మామూలు ట్రాన్సాక్షనల్ డేటా ఇప్పుడు ఈ కామర్స్ డిజైన్ చేయమన్నా ఈ కామర్స్ అంటే ఏమేమి ఉంటాయి అసలు మనకు తెలిసిన ఈ కామర్స్ అప్లికేషన్స్ చెప్పండి ఏమేంటో. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మిత్రా. అమెజాన్ ఇలా ఉంటాయి కదా, మల్టిపుల్ ఉంటాయి కదా. ఓకే. సో మీరు ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, మిమ్మల్ని ఒక ఈ కామర్స్ అప్లికేషన్ డిజైన్ చేయమంటున్నా. ఎగ్జాంపుల్ విల్ టేక్ ద ఫ్లిప్కార్ట్. ఓకే. ఫ్లిప్కార్ట్ తీసుకుందాం. సో ఫ్లిప్కార్ట్లో ఏంటంటే సో మనకి ఇలా స్లైడర్స్, ఇమేజెస్, ప్రొడక్ట్స్. ఓకే. అండ్ దెన్ దేర్ ఈస్ ఆప్షన్ ఫర్ లాగిన్. నేను లాగిన్ అయినప్పుడు నా మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతా, రిజిస్టర్ అవుతా. ఓకే. ఇలా ఐ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ అనమాట. సో మీరు ఏం చేయాలంటే సో ట్రాన్సాక్షన్ డేటాబేస్ అంటే ఈ ఏదైతే మీరు ఇన్సర్ట్ చేస్తున్నారో అది ట్రాన్సాక్షన్ డేటాబేస్ అయింది. ఏదైతే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందో ఇది డేటా వేర్ హౌస్ అవుతుంది. ఇది క్లియరా? సో ట్రాన్సాక్షన్ డేటాబేస్ మీరు ఏమేమి ఇన్సర్ట్ చేస్తున్నారు? లాగిన్, యూజర్ నేమ్ డీటెయిల్స్. ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాం. సో ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్లోకి వచ్చేప్పటికి కస్టమర్ టేబుల్ ఉంటుంది. సో ట్రాన్సాక్షన్ టేబుల్స్లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలంటే LD_కస్టమర్ ఆర్ కస్ట్ ఇలా క్రియేట్ చేయాలి. సో కస్టమర్ టేబుల్ ఉంటుంది. నెక్స్ట్ కస్టమర్ లాగిన్ రిజిస్టర్ అవుతాడు. రిజిస్టర్ అయినాక ఏం చేస్తాడు? సో అతను ప్రొడక్ట్స్ని కార్ట్కి యాడ్ చేస్తాడు. LD_కస్ట్ కార్ట్. నెక్స్ట్ కార్ట్కి యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? అడ్రస్ ఎంటర్ చేస్తాడు. సో LD_కస్ట్ అడ్రస్. సో వన్స్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? హీ విల్ డూ ద పేమెంట్. ఇక్కడ వరకు అర్థమైందా? రిక్వైర్మెంట్ అర్థమవుతుందా? సో పేమెంట్ తర్వాత ఏంటి? నెక్స్ట్ ఆర్డర్ స్టేటస్ ఉంటుంది కదా. సో దేర్ విల్ బి ఆర్డర్ టేబుల్. అండ్ దెన్ ఈ ఆర్డర్ టేబుల్ ఏముంటుంది? ఆర్డర్ స్టేటస్ అనేది ఈ ఆర్డర్ టేబుల్ ఉంటుంది. ఇక్కడ వరకు క్లియరా? ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? ట్రాన్సాక్షన్ డేటాబేస్ అంటే ఏంటి? ఏదైతే మీరు వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తారో దాన్ని ట్రాన్సాక్షన్ డేటాబేస్ అంటారు. సో ట్రాన్సాక్షన్ డేటాబేస్లో ఎప్పుడైతే మీరు కీప్ ఆన్ డేటా అనేది యాడ్ చేస్తుంటారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ టేబుల్లో వేస్తారు. ఓకే. ట్రాన్సాక్షన్ టేబుల్లో. నెక్స్ట్ డేటా వేర్ హౌస్లో ఏముంటుంది? హిస్టారికల్ డేటా అంటే ఏమేంటి? సో కస్టమర్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. సో కస్టమర్. నెక్స్ట్ ఇంకేముంటుంది? కస్టమర్ ఉంటుంది. నెక్స్ట్ కస్టమర్ అడ్రస్ టేబుల్ కూడా అక్కడే వస్తుంది. ఇన్కేస్ క్రియేట్ చేస్తే కస్టమర్ అడ్రస్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ కస్టమర్ పేమెంట్స్ అంతా ఒక టేబుల్ ఉంటుంది. ఇప్పుడు చేసిన ఆర్డర్స్ ఏంటండి? అంటే ప్రీవియస్ లో చేసిన ఆర్డర్స్ డీటెయిల్స్ ఉంటాయి. కస్టమర్ ఆర్డర్స్. ఇంకేముంటాయి? హిస్టారికల్ టేబుల్లో ప్రొడక్ట్స్ ఉంటాయి అంతే కదా. ఫస్ట్ కేటగిరీస్ ఉంటాయి. నెక్స్ట్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. సో కేటగిరీ సబ్ కేటగిరీస్ అంటే ఇవ్వండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా
మొబైల్ అండ్ టాబ్లెట్స్, టీవీ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కేటగిరీస్. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏమొస్తాయి? అగైన్ సబ్ కేటగిరీస్ ఏమున్నాయి? ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్స్. ఓకే, ఇవి సబ్ కేటగిరీస్ అవుతాయి. సో ప్రతి కేటగిరీకి దేర్ విల్ బి ఏ సబ్ కేటగిరీస్. సో ఇది కేటగిరీ అయినప్పుడు ఇవన్నీ సబ్ కేటగిరీస్ అనమాట. ఇది క్లియరా? సో కేటగిరీస్, సబ్ కేటగిరీస్, ఇంకేముంటాయి? నెక్స్ట్ తర్వాత ఏముంటది? ప్రొడక్ట్. ప్రొడక్ట్ అనే టేబుల్ ఉంటుంది. ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో ఎంప్లాయీస్ టేబుల్స్ అంతా డేటా వేర్ హౌస్లో ఉంటాయి. ఇంకా సో కస్టమర్ డీటెయిల్స్ వచ్చేసినాయి, ప్రొడక్ట్ డీటెయిల్స్ వచ్చేసినాయి, ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ we have a seller panel. So seller panel ఉందంటే so there will be a vendor table. సో సెల్లర్ అంటే ఎవరు? నేను ల్యాప్టాప్ నా షాప్ అనుకోండి, నేను ఫ్లిప్కార్ట్లో అమ్మాలనుకుంటే బికేమే సెల్లర్లోకి వెళ్ళి నేను రిజిస్టర్ అయ్యి నా ప్రొడక్ట్స్ ని అప్లోడ్ చేస్తా. ఇది క్లియరా? సో సార్ ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ ఎందుకు వచ్చింది సార్? అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్లో మీకు ఒక డెలివరీ అవ్వలేదు, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ డెలివరీ అవ్వకపోతే టైంకి హెల్ప్ సెంటర్ కాల్ చేస్తారు కదా. ఎస్ సార్. యా, సో హెల్ప్ సెంటర్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎంప్లాయీసే కదా, ఫ్లిప్కార్ట్ ఎంప్లాయీసే కదా. యా యా సార్. ఓకే సో సార్. ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది. క్లియరా? ఇవన్నీ క్లియరా? సో ఇలా సో ట్రాన్సాక్షన్ డేటాబేస్, డేటా వేర్ హౌస్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ డేటా మార్ట్లో ఏంటి? స్టాక్ ఎంత ఆర్డర్ చేయాలి, ఓకే, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో స్టాక్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇదనమాట. సో డేటా మార్ట్కి వచ్చేటప్పటికి ఏవైతే మనం గ్రాఫికల్ రిపోర్ట్స్ లో చూపించాలో ఆ టేబుల్స్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో ఆ టేబుల్స్ వచ్చేసి డిఎం స్టాక్. ఓకే, నెక్స్ట్ యాక్టివ్ డిఎం యూజర్స్, డిఎం యాక్టివ్ యూజర్స్. సో ఎవరైతే యూజర్స్ యాక్టివ్ ఉన్నారో ఆ కస్టమర్ డీటెయిల్స్ మాత్రమే మనం పిక్ చేసుకుంటాం. అండ్ దెన్ వీ హ్యావ్ ఏ డిఎం యాక్టివ్ ప్రొడక్ట్స్. ఇవన్నీ దేనికి వాడతాం మనం? డేటా మార్ట్ అనేది దేనికి వాడతాం? మన డేటా మార్ట్ అనేది దేనికి వాడతాం? ఎనీవన్ ఆన్లైన్ క్వాంటిటీ చెకింగ్. ఏంటండి? క్వాంటిటీ చెకింగ్. ట్రాన్సాక్షన్ డేటాబేస్ దేనికి వాడతాం అనుకున్నాం? ట్రాన్సాక్షన్ డేటాబేస్ వాడతాం. ఇన్సర్టింగ్ డేటా సార్. అవును, ఇన్సర్టింగ్ డేటా. డేటా వేర్ హౌస్ దేనికి వాడతాం? హిస్టారికల్ డేటా యూజ్ చేయడం. డేటా వాడతాం. డేటా మార్ట్ దేనికి వాడతాం అని చెప్పాం? అనాలిసిస్ పర్పస్ వాడతాం అని చెప్పాం. సో సమ్మరైజేషన్స్ కి. సో సమ్మరైజేషన్స్ అంటే ఏమేమి ఉంటాయి? గ్రాఫ్స్, రిపోర్ట్స్, ఎక్సెల్ షీట్స్ అవి ఉంటాయి కదా. సో దాంట్లో అన్ని మనకు అవసరం లేదు కదా. ఏదైతే యాక్టివ్ ఉన్నాయో యాక్టివ్ ప్రొడక్ట్స్, ఓకే, యాక్టివ్ కేటగిరీస్, యాక్టివ్ కస్టమర్స్, యాక్టివ్ ఎంప్లాయీ డీటెయిల్స్ మీద కదా. ఇప్పుడు డేటా వేర్ హౌస్ ఉంది. డేటా వేర్ హౌస్ లో ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి. ఎప్పుడెప్పటి నుంచి ఉంటుంది? కంపెనీ పెట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అన్ని దాంట్లో ఉంటాయి. దేంట్లో? డేటా వేర్ హౌస్ లో. వేరే డేటా మార్ట్లో ఏముంటది? ఎగ్జిస్టింగ్ యాక్టివ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. క్లియరా? ఇది ఈ మూడు క్లియరా? సో ట్రాన్సాక్షన్ డేటాబేస్, డేటా వేర్ హౌస్, డేటా మార్ట్, ఈ మూడు క్లియరా? టేబుల్స్ ఏం క్రియేట్ చేయాలో క్లియరా? ఆన్లైన్ ఇది ఈ మూడు ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉన్నారా? ఓకే, సో దీని తర్వాత ఏం చేయాలంటే యూ నీడ్ టు రైట్ ఎ ప్రొసీజర్. ఈ టేబుల్స్ లోంచి డేటా ఈ టేబుల్స్ లోకి ఇన్సర్ట్ అయ్యేటట్టు. అండ్ దెన్ డేటా వేర్ హౌస్ నుంచి డేటా మార్ట్ లోకి డేటా ఎలా పాస్ అవ్వాలి? ట్రాన్సాక్షన్ డేటాబేస్ లోంచి డేటా వేర్ హౌస్ లోకి డేటా ఇన్సర్ట్ అయ్యి ట్రంకెట్ అవ్వాలి. ఓకే, డేటా వేర్ హౌస్ నుంచి డేటా మార్ట్కి ఏ డేటా వెళ్ళాలి? యాక్టివ్ ఉన్న డేటా స్టేటస్ 1 నుండి డేటా వేర్ హౌస్ నుంచి డేటా మార్ట్కి వెళ్ళాలి. స్టేటస్ 1 ఉన్న డేటా మాత్రమే దీంట్లోకి డేటా మార్ట్లోకి ఇన్సర్ట్ అవ్వాలి. ఓకేనా? ఇది మీరు క్రియేట్ చేయాల్సిన ప్రొసీజర్స్. ఓకే, టేబుల్స్ క్రియేట్ చేయాలి, ప్రొసీజర్స్ క్రియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్రాన్సాక్షనల్ డేటాబేస్ రిక్వైర్మెంట్స్. ఆల్రెడీ నేను టేబుల్ నేమ్స్ ఇచ్చా. యూజర్, ప్రొడక్ట్, ఆర్డర్స్, పేమెంట్స్, ఇన్వెంటరీ, షిప్మెంట్స్, రివ్యూస్ ఉన్నాయి. క్యాప్చర్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్ డేటా ఫర్ ప్రాసెసింగ్ ఈ కామర్స్ యాక్టివిటీస్. ఎన్ష్యూర్ 2NF ఫర్ ట్రాన్సాక్షనల్ కన్సిస్టెన్సీ. మనకి ఎన్ని నార్మల్ ఫార్మ్స్ ఉన్నాయి? 4 ఏవేంటి అవి? 1NF, 2NF, 3NF, 3.5NF ఆర్ BCNF అంటారు. ఓకే, సో దాంట్లో మనం ఏం అప్లై చేయమంటున్నాం? అప్ టు 2NF వరకు ఆ టేబుల్ సాటిస్ఫై అయితే చాలు. అంటే ఏమైనా సాటిస్ఫై అవ్వాలి? ఆల్ ద వాల్యూస్ షుడ్ బి అటామిక్. సెకండ్ ఏంటి? దేర్ విల్ బి నో పార్షియల్ డిపెండెన్సీ. ఆన్లైన్ క్లియరా? నెక్స్ట్ డేటా వేర్ హౌస్ చూద్దాం.
aggregate transactional data from historical analysis, support slowly changing dimension, type 1 and type 2. Type 1 అంటే ఏంటి? జీరో అంటే అవి డేటా చేంజ్. మీరేంటంటే టైప్ 1 టైప్ 2 ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? టైప్ 1 అంటే ఏంటి? ఏదైతే అప్డేట్ అయ్యి హిస్టరీ స్టోర్ చేయో. టైప్ 2 ఏం చేస్తాం? హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ పెట్టుకుని ఎప్పుడెప్పటి నుంచి ఉందా అనేది చూస్తాం. సో డేటా వేర్హౌస్ లో నాకు ఆ టైప్ 1 టైప్ 2 అనేది జనరేట్ చేయాలి. నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ ఫర్ రెడీ హెవీ అనలిటికల్ క్వైరీస్. దీని మీద హెవీ క్వైరీస్ రాసుకునే కావాలి. నెక్స్ట్ సో దీంట్లో డేటా మార్ట్ గురించి అడగలేదు. సో డేటా మార్ట్ అంత అవసరం. బట్ నేను చెప్పా కదా, స్టేటస్ యాక్టివ్ లో ఉన్న డీటెయిల్స్ మాత్రం అటు వెళ్ళాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో ఇవి యూజర్ టేబుల్ ఏమి ఉండాలి, ప్రొడక్ట్ టేబుల్ ఏమి ఉండాలి అన్ని క్లియర్ గా మెన్షన్ చేశా. డేటా వేర్ హౌస్, నెక్స్ట్ కాలమ్ నేమ్స్, డేటా మార్ట్ లో ఏమేమి ఉండాలి, స్టాక్ అండ్ రిపోర్ట్ రిలేటెడ్. నెక్స్ట్ ఇప్పుడు పైన నేను మెన్షన్ చేశా కదా, ఇవన్నిటికీ మీరు నాకు ఇయర్ డయాగ్రామ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఎస్సీడీ ఇంప్లిమెంటేషన్ గైడ్ లైన్, డేటా వేర్ హౌస్ లో కాలమ్స్ ఉంటాయి కదా, దాని మీద ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, దాంట్లో టైప్ 0 కాలమ్స్ ఏవి, టైప్ 1 కాలమ్స్ ఏవి, టైప్ 3 ఏవి, టైప్ 4 ఏవి, ఆ డీటెయిల్ డాక్యుమెంటేషన్ కావాలి. అండ్ దాన్ని ఏవైతే మీరు ప్రొసీజర్స్ రాస్తారో దాని SQL స్క్రిప్ట్ అనేది నాకు కావాలి. ఓకే, సో దీనికోసం నేను ఒక ఈకామర్స్ ఇన్స్టాల్ చేసి మీకు షేర్ చేస్తాను. ప్రజెంట్ ఇది వర్క్ అవ్వట్లేదు. నేను ఇంకొక ఈకామర్స్ వెబ్సైట్ ని రెడీ చేసి ఇస్తాను. దాంతో మీరు లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేయండి. క్లియరా? ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? క్లియరా సార్ ఇప్పుడు మీరు చేయిస్తారు సార్, లేదా మీ అన్ని మేము చేయాలి సార్? కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్. పైన నేను మెన్షన్ చేసినవన్నీ నేను ఆల్రెడీ క్లియర్ గా ఏ టేబుల్ ఏమేమి కాలమ్స్ ఉండాలి, ఎలా ఉండాలి అనేది నీట్ గా డాక్యుమెంటేషన్ చేశాను. సో ఈ డాక్యుమెంటేషన్ బేస్ చేసుకుని మీ డేటాబేస్ మీరు చేసి గ్రూప్ లో షేర్ చేయండి. సో మీరే ఒక డేటాబేస్ మొత్తాన్ని డిజైన్ చేసి, డేటాబేస్లో ఏమేమి ఉండాలి, ట్రాన్సాక్షన్ డేటాబేస్ ఉండాలి, డేటా వేర్ హౌస్ ఉండాలి, డేటా మార్ట్ ఉండాలి. సో మీరు ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్ టేబుల్స్ ని LDతో స్టార్ట్ చేయండి, డేటా వేర్ హౌస్ టేబుల్ ని కస్ట్ తో స్టార్ట్ చేయండి, వేరే డేటా మార్ట్ ని DM తో స్టార్ట్ చేయండి. ఓకే, ఇన్ కేసు ఇంకా డేటా వేర్ హౌస్ పెట్టుకోవాలనుకుంటే DWH అని పెట్టుకోవచ్చు. ఓకేనా? ట్రాన్సాక్షన్ LD, డేటా వేర్ హౌస్ DWH, డేటా మార్ట్ ని DM టేబుల్స్ తో మీరు ఈ మూడు టేబుల్స్ ని డిజైన్ చేయాలి. అవన్నీ టేబుల్ నేమ్స్ సార్, లేకపోతే టేబుల్ నేమ్స్ అండి ఇవి. క్లియరా అండి? మీరు ఈకామర్స్ డిజైన్ చేయగలరా? సార్ ఒకటి చేసి చూపిస్తే రెండోది మేము చేస్తాం సార్. ఒకసారి చేసి చూపి ఏముంటదండి, సింపుల్ గా చెప్తాను. ఫెస్టివల్ ఎఫెక్ట్ అంటారు. సో నేను ఏం చేయమంటున్నా, ఈకామర్స్ డిజైన్ చేయమంటున్నా. సో ఫస్ట్ ఏం కమాండ్ రన్ చేయాలి? క్రియేట్ డేటాబేస్. ఓకే, స్నాప్డీల్ అనుకుందాం. స్నాప్డీల్. ఓకే, సో డేటాబేస్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ ఏం చెప్పా, ఆ ట్రాన్సాక్షన్ డేటాబేస్ లో టేబుల్స్ ని క్రియేట్ చేయమన్నా. సో ఏం వాడతారు మీరు ట్రాన్సాక్షన్ టేబుల్ లో డేటాబేస్ ని క్రియేట్ చేయడానికి? ఐడి, కస్టమర్స్ ఐడి, క్రియేట్ టేబుల్ ఏంటండి? కరెక్ట్. యూస్ స్నాప్డీల్. దెన్ క్రియేట్ టేబుల్ LD కస్ట్. సో కస్టమర్ టేబుల్స్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ తో రిజిస్టర్ అవుతాం? దెర్ విల్ బి ID. నెక్స్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఇంకేమేమి డీటెయిల్స్ ఇస్తాం? మొబైల్ నంబర్, ఈమెయిల్ ID, మొబైల్, ఈమెయిల్ ID. అంటే మనం రిజిస్టర్ అయ్యేటప్పుడు ఈకామర్స్ లో ఇంకేమేమి ఇస్తాం? పాస్వర్డ్ ఒకటి ఇస్తాం. సో ఇంతే కదా, ఇవి ఇచ్చే కదా మనం రిజిస్టర్ అయ్యేది. సో దీనికి ఇప్పుడు మనం డేటా టైప్స్ డిఫైన్ చేయాలి. ఇంట్ ఫస్ట్ నేమ్ ఏంటి? varchar. లాస్ట్ నేమ్ కూడా varchar. మొబైల్ నెంబర్ లో +91 ఉంటుంది కాబట్టి varchar ఇస్తాం. ఈమెయిల్ ID కూడా varchar ఇస్తాం. ఇది 40 ఇస్తాం. ఈమెయిల్ ID పెద్దది ఉండొచ్చు. అండ్ దెన్ లాస్ట్ ఏంటిది? పాస్వర్డ్. సో పాస్వర్డ్ వచ్చేసి 500 ఇస్తున్నాను, ఎన్క్రిప్షన్ కాబట్టి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి
ఒక్క నిమిషం అండి. సో నేను ఇలా మీకు ఒక లింక్ ఇస్తాను ఈ కామర్స్ అవుట్ లైవ్ చేసి. సో రిజిస్టర్కి వెళ్దాం. రిజిస్టర్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబరు, నెక్స్ట్ పాస్వర్డ్, అంతేగా. రిఫరల్ కోడ్. సో రిఫరల్ కోడ్ కూడా ఇక్కడ వేస్తున్నాను. సో రిఫరల్ కోడ్ వ్యాప్యారు 10. సో ఇలా మీరు ప్రతి టేబుల్ని మీరు MySQL వర్క్ బెంచ్లో క్రియేట్ చేసి ఇలా రాసిన ప్రతి టేబుల్ని నోట్ ప్యాడ్లో నాకు ఇలా పేస్ట్ చేసి నాకు దీంట్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. ఓకేనా? ఇలా ప్రతి టేబుల్ ఉండాలి నాకు క్రియేట్ టేబుల్ స్క్రిప్ట్. అర్థమవుతుందా ఆన్లైన్? క్లియరా? క్లియర్ కదా? సో ఇలా టేబుల్స్ని మీరు ఇవన్నీ ఏవైతే నేను మినీ ప్రాజెక్ట్ 1లో నేను మెన్షన్ చేశానో ఇలా ఎల్డి కాస్ట్ ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ ఉన్న టేబుల్స్ అని ఎల్డీతో క్రియేట్ చేయండి. DWSతో ఉన్న వాటిని అన్నింటినీ DWSతో క్రియేట్ చేయండి. ఓకే. నెక్స్ట్ డేటా మార్ట్లో ఉన్నాయన్ని డిఎంతో క్రియేట్ చేయండి. ఇది క్లియర్ కదా? సో ఇంకోటి ఏంటంటే ఈ DWH ఎప్పుడైతే మీరు డేటా వేర్ హౌస్ టేబుల్స్ క్రియేట్ చేస్తారో 3 కాలమ్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఏవేంటివి? క్రియేటెడ్ ఐడి, స్టేటస్, స్టేటస్, క్రియేటెడ్ ఐడి, అప్డేటెడ్ ఐడి. ఎందుకు స్టేటస్ కావాలి? ఇక్కడ నుంచి డేటా మార్ట్ అంటే ఎలా పంపిస్తున్నాం? బేస్డ్ ఆన్ స్టేటస్. క్లియర్ ఇది ఆన్లైన్? ఇలా ఇలా మొత్తం క్రియేట్ స్క్రిప్ట్స్ అంతా సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. డేటా వేర్ హౌస్ ది స్టేటస్ ది ఏంటంటే అర్థం కాల సార్. స్టేటస్ అన్నారు కదా 01 అని. అవునండి. ఒకసారి చెప్పారా? డేటా వేర్ హౌస్ నుంచి డేటా మార్ట్కి వెళ్ళాలి కదా. దానికి మనం ప్యాకేజెస్ వాడతామండి. నేను అది ఇవాళ చూపిస్తాను. ఇవాళ రేపుల్లో అయిపోద్ది. ఓకే. సో నాకేంటంటే ఇప్పుడు ఇలా ఇలా రాయాలి. రాసి అండ్ దెన్ ఇవంతా కంప్లీట్ చేసిన తర్వాత క్రియేట్ టేబుల్స్, నెక్స్ట్ ప్రొసీజర్స్ రాయాలి. ఈ ఏదైతే ట్రాన్సాక్షన్ డేటాబేస్ ఉందో దాని నుంచి డేటా వేర్ హౌస్కి, డేటా వేర్ హౌస్ నుంచి డేటా మార్ట్కి ఎలా ఫ్లో చేయాలనేది ప్రొసీజర్స్ రాయాలి. అది కూడా డాక్యుమెంట్లో పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? SCD టైప్స్. దీంట్లో మీరు SCD టైప్స్ ఏం వాడారు? సో ఏ కాలమ్స్ డేటా వేర్ హౌస్ ఉన్న కాలమ్స్లో SCD టైప్స్ డిఫైన్ చేయండి. ఈ కాలమ్స్ అన్ని SCD0, ఈ కాలమ్స్ అన్ని ఇవి, అలా ఒక చిన్న డాక్యుమెంట్ చేసి నాకు షేర్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో. ఓకే. డేటా వేర్ హౌస్ని క్రియేట్ చేసినప్పుడు ఏం చెప్పాను? సో ఇవే కాలమ్స్ ఉంటాయి ఇంచుమించుగా. బట్ మనకి ఏం యాడ్ అవుతాయి అన్న కొత్త కాలమ్స్. దేర్ విల్ బి ఏ స్టేటస్. సో స్టేటస్ ఏంటి? ఇంట్ కామా క్రియేటెడ్ అప్డేటెడ్. సో దీంట్లో ఏ డేటా టైప్ ఏం తీసుకుంటాం? టైం స్టాంప్ సార్. స్టేటస్ లో ఏమో ఇంటిజర్ వాల్యూస్. అప్డేటెడ్ లో టైం స్టాంప్. ఓకే. ఇక్కడ ఏంటి డిఫాల్ట్ ఏముంటది? కరెంట్ టైం స్టాంప్. టైం స్టాంప్. ఇక్కడ ఏంటిది? సేమ్ అదే ఉంటదిగా. దాంతోపాటు ఇంకేముంటది? సో అప్డేటెడ్ లో ఏం జరగాలన్నా అప్డేట్ కరెంట్ టైం స్టాంప్స్. ఆన్ అప్డేట్ ఓకేనా? సో ఇలా క్రియేట్ చేయాలి. ఆన్ అప్డేట్ అండి. ఏది ఇదేగా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కాలం ఈ టేబుల్లో ఏదైనా అప్డేషన్ జరిగినప్పుడు దీంట్లో ఆన్ అప్డేట్, ఎప్పుడైనా అప్డేట్ జరిగితే కరెంట్ టైం స్టాంప్ని అప్డేట్ చేయమని, లాస్ట్ ఎప్పుడు అప్డేట్ జరిగిందని తెలుసుకోవడానికి ఇది వాడతాం. ఓకేనా? సో సో ఇది మినీ ప్రాజెక్ట్. నేను ఫస్ట్ మినీ ప్రాజెక్ట్ ఇదే అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఈ కామర్స్ డేటాబేస్ని డిజైన్ చేసి డాక్యుమెంటేషన్ చేయాలి. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటిది. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఏమేమి టేబుల్స్ ఉండాలి? ట్రాన్సాక్షన్ టేబుల్స్ ఉండాలి,
డేటా వేర్ హౌస్ ఉండాలి, డేటా మార్ట్ టేబుల్స్ ఉండాలి. సో టేబుల్స్ మనకు డిఫరెంట్ తెలియాలంటే ఎలా డిఫైన్ చేయాలి? ఎల్డి కాస్ట్ లోడ్ ట్రాన్సాక్షన్ అంతా ఎల్డితో డిఫైన్ చేస్తాం. డేటా వేర్ హౌస్ అన్ని DWS తో డిఫైన్ చేస్తాం. డేటా మార్ట్ టేబుల్స్ అన్ని DM తో డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటాబేస్ కంపల్సరీ. అలా మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నారో కంపల్సరీ అవి 2NF ని సాటిస్ఫై అవ్వాలి. 2NF అంటే ఏంటి? ఆల్ ద వాల్యూస్ ఇన్ ద కాలమ్ షుడ్ బి అటామిక్. సెకండ్ ఏంటి 2NF? దేర్ షుడ్ బి నో పార్షియల్ డిపెండెన్సీ. సో పార్షియల్ డిపెండెన్సీ ఉండకూడదు. సో మల్టిపుల్ టేబుల్స్ ఉండాలి. ఒక డేటా అనేది మల్టిపుల్ టేబుల్స్ లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ డేటా వేర్ హౌస్ రిక్వైర్మెంట్. సో డేటా వేర్ హౌస్ ఏంటి? మనం దీని గురించి మీరు డాక్యుమెంటేషన్ చేయాలి. సో దీంట్లో ఏంటంటే కంపల్సరీ Type 2 కానీ Type 4 కానీ మెయింటైన్ చేయాలి. Type 2 అంటే ఏంటి? హిస్టరీ అనేది కాలం లైక్ ఫ్రమ్ డేట్ టు డేట్ పెట్టుకుని వీ నీడ్ టు స్టోర్ ద డేటా. Type 4 అంటే ఏంటి? దీని కంప్లీట్ దీంట్లో ఏదైనా అప్డేట్ జరిగితే ఆ రికార్డ్ వెళ్ళి ఇంకో చోట హిస్టరీ లాగా స్టోర్ అవ్వాలి. ఓకే, ఇది డేటా వేర్ హౌస్ లో మీరు మెన్షన్ చేయాల్సింది. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ మామూలుగా ఇంకా అవి కాకుండా ఈ టేబుల్స్ కూడా ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే పైన ఈ టేబుల్స్ కూడా క్రియేట్ చేయండి. ఓకే, సో డేటా మార్ట్ టేబుల్స్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చాను. అండ్ దెన్ నేను మీకు ఈవినింగ్ నేను ఒక కామర్స్ అప్లికేషన్ లైవ్ చేసి ఇస్తాను. సో దాంట్లో లాగిన్ అవ్వండి, రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయ్యి కార్ట్ యాడ్ చేయడం, ప్రొడక్ట్ యాడ్ చేయడం చేస్తే మీకు ఆటోమేటిక్గా డేటాబేస్లో డేటా అనేది మారుతూ ఉంటుంది. ఓకే, సో ఆ డేటాబేస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు షేర్ చేస్తాను. క్లియర్ అయింది. సో ఇవి మాకు కావాల్సింది ER డయాగ్రామ్ ఒకటి కావాలి. నెక్స్ట్ SC ఇంప్లిమెంటేషన్ గైడ్ లైన్ ఒకటి కావాలి. SQL స్క్రిప్ట్ ఫర్ టేబుల్ క్రియేషన్స్, ప్రొసీజర్స్ ఏవైతే ప్రొసీజర్స్ రాస్తారో మూవ్ అవ్వడానికి ఆ ప్రొసీజర్ స్క్రిప్ట్ ఇవంతా నాకు ఒక డాక్యుమెంట్ లాగా చేసి టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. ఓకే, ఇది డేటాబేస్ డిజైన్ గురించి. ఓకే, వేరాజ్ రియల్ టైంలో ఎలా ఉంటుంది? మీకు రియల్ టైం వచ్చేటప్పటికి సో ఆల్రెడీ అంతా రాసేసి ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది. మీకు ఎర్రర్స్ రన్నింగ్లో వస్తాయి. ఓకే, సో రన్నింగ్లో వస్తున్నప్పుడు ఏం చేయాలి? రన్నింగ్లో మీకు ఎలాంటి ఎర్రర్స్ వస్తాయని చెప్పా అయితే ఫార్మింగ్ ఎర్రర్స్ వస్తాయి అనుకున్నా, లేదంటే డూప్లికేట్ రికార్డ్స్ వస్తాయి. ఓకే, మీకు రోజు డేటా అనేది ఫ్లో బాగుంది, ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్కి రోజు కరెక్ట్గానే వెళ్తుంది. సడన్గా వర్క్ అవడం అయిపోయింది. ఓకే, అలా వర్క్ అవడం అయిపోతే మెయిన్లీ సడన్గా అయిపోయింది కాబట్టి మెయిన్లీ 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఇటు పక్క టేబుల్లోంచి ఇటు పక్క టేబుల్కి వెళ్ళేటప్పుడు కాలం లెంత్ మిస్ మ్యాచ్ అయినప్పుడు, లేదా కన్స్ట్రైన్ ఎర్రర్స్. కన్స్ట్రైన్ ఎర్రర్ అంటే ఏమేంటుంటాయి? అంటే కన్స్ట్రైన్ ఎర్రర్ లో మాక్సిమం ప్రైమరీ కీ ఒకటి ఉంటుంది, ఫారిన్ కీ ఒకటి ఉంటుంది. అంటే ఇటు పక్క నుంచి ఆల్రెడీ డేటా ఉన్న టేబుల్కి సేమ్ అదే డూప్లికేట్ డేటా పంపించినప్పుడు ప్రైమరీ కీ ఎర్రర్ త్రో చేస్తుంది. లేదా ఇటు పక్క నుంచే డూప్లికేట్ అంటే 2 రికార్డ్స్ మల్టిపుల్ రికార్డ్స్ సేమ్ ఐడితో ఇన్సర్ట్ అవుతున్నప్పుడు ఇట్ విల్ త్రో ద ప్రైమరీ కీ ఎర్రర్. నెక్స్ట్ ఇంకొక ఎర్రర్ ఏంటి? ఫారిన్ కీ. ఫారిన్ కీ ఎర్రర్ అంటే ఏంటి? పేరెంట్ టేబుల్లో డేటా లేకుండా ఇటు పక్క నుంచి చైల్డ్ టేబుల్ డేటా పంపుతున్నప్పుడు యూ విల్ గెట్ ద ఫారిన్ కీ ఎర్రర్. సో ఇలా మీకు రియల్ టైంలో వచ్చే ఎర్రర్స్ ఏంటి? మెయిన్లీ ప్రైమరీకి ఫారిన్ కీ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఎందుకు వస్తాయి? ఎప్పుడైతే ఇటు పక్క టేబుల్ నుంచి డూప్లికేట్ రికార్డ్స్ ఆర్ మల్టిపుల్ రికార్డ్స్ సేమ్ ఐడితో వెళ్తే ప్రైమరీ కీ ఎర్రర్ వస్తుంది. ఓకే, లేదా అటు పక్కన ఆల్రెడీ డేటా ఉంది, ఇటు పక్క నుంచి అదే డేటాని పాస్ చేస్తున్నారు, అప్పుడు ప్రైమరీ కీ ఎర్రర్ వస్తుంది. ఫారిన్ కీ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది? పేరెంట్ టేబుల్లో లేకుండా చైల్డ్ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇలాంటి సినారియోని క్రియేట్ చేయడానికి నేనే మొత్తం అంతా రాసేసి ఉంచా ఇక్కడ. ఓకే, దేర్ విల్ బి ఏ కస్టమర్ టేబుల్, దేర్ విల్ బి అగ్రిమెంట్ టేబుల్, ఇవి డేటా వేర్ హౌస్ టేబుల్స్ అనుకోండి. ఓకే, పైన ఉన్నవి. నెక్స్ట్ సారీ కస్టమర్ టేబుల్, ఓకే. సో ఇది డేటా వేర్ హౌస్ టేబుల్. ఏమేంటి? DWH కస్టమర్, DWH_అగ్రిమెంట్. సో ఇవి డేటా వేర్ హౌస్ టేబుల్స్. ఓకే, దీనికి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? లోడ్ టేబుల్స్ నుంచి వస్తుంది. సో లోడ్ టేబుల్స్ ఏంటి? LDNG, ENG2, ENG3, ENG4, ENG. ఓకే, LDENG. ఓకే, సో దేర్ విల్ బి 5 టేబుల్స్ ఉన్నాయి. 4, 3, 2 అండ్ దెన్ 1. సో దేర్ ఆర్ 4 టేబుల్స్ మొత్తం. సో దీని ఇన్సర్ట్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఇచ్చా. ఓకే, అండ్ దెన్ ఇది 5th అనమాట కస్టమర్ టేబుల్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కస్టమర్ టేబుల్ నుంచి DWH కస్టమర్కి ఇన్సర్ట్ చేస్తున్నారు డేటాని. ఓకే, అండ్ ఏవైతే ఈ టేబుల్స్ ఉన్నాయో LD, ENG, ENG2, ENG3, ENG4 నుంచి డేటా అగ్రిమెంట్ టేబుల్కి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ సినారియో ఏంటి? కస్టమర్ నుంచి DWH కస్టమర్కి డైరెక్ట్గా ఇన్సర్ట్ అవుతుంది. సెకండ్ సినారియో ఏంటి? 4 టేబుల్స్ నుంచి అగ్రిమెంట్ టేబుల్కి డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకో కండిషన్ ఏం చెప్పానంటే 4th టేబుల్ నుంచి ఇన్సర్ట్ అవ్వకూడదు, అప్డేట్ అవ్వాలని చెప్తాను.
ఓకే, సో దాని సార్ టేబుల్ ఇది ఒకసారి మళ్ళీ చెప్పండి సార్, అర్థం కాలేదు. ఇన్సర్ట్ అవ్వడం, అప్డేట్ చెప్తా. ఓకే, సో నేను చెప్తా అండి, డోంట్ వరీ. క్రియేట్ టేబుల్ నేను ఇచ్చేసాను, ఇన్సర్ట్ టేబుల్ ఇచ్చేసాను. ఓకే, అండ్ దెన్ ప్రొసీజర్స్ కూడా నేనే ఇచ్చేస్తున్నాను. ఏవైతే ఈ డేటాను పాస్ చేయడానికి వాడే ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి, ఆ ప్రొసీజర్స్ కూడా నేనే ఇస్తున్నాను. నెక్స్ట్ ఓకే, డన్. సో ఇప్పుడు ఎర్రర్స్ ఏం వస్తాయని చెప్పా, అయితే ప్రైమరీకి లేదా ఫారెన్కి ఎర్రర్స్ వస్తాయని చెప్పా. సో సో ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. సో ఫస్ట్ మినీ ప్రాజెక్ట్ క్లియర్ కదా, డేటాబేస్ డిజైన్ అనేది క్లియర్. సెకండ్ మినీ ప్రాజెక్ట్ వచ్చి ఏంటంటే సపోర్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ అంతా రెడీగా ఉంటుంది, డేటాబేస్ అంతా ఫ్లోలో ఉంటుంది. ఎవ్రీడే డేటా అనేది ఈ టేబుల్స్ నుంచి ఆ టేబుల్ మూవ్ అవుతా ఉన్నాయి. సడన్ గా ఎర్రర్ వచ్చింది, దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలనేది మినీ ప్రాజెక్ట్. ఓకే, సో మినీ ప్రాజెక్ట్ టూలో ఏం చేయాలంటే, ఓకే, సో దెర్ ఆర్ స్టోర్ ప్రొసీజర్స్ ఏం చేస్తున్నాయి, కస్టమర్ టేబుల్ నుంచి DWH కస్టమర్ టేబుల్ కి డేటాని ఇన్సర్ట్ చేస్తాయి. ఇది ఒక స్టోర్ ప్రొసీజర్. రెండో ప్రొసీజర్ ఏంటి, సో ఈ టేబుల్స్ LDNG2, LDNG3 టేబుల్స్ నుంచి డేటా అనేది ఎంగేజ్మెంట్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తుంది. వేరాస్ LDNG4 లోంచి ఏం చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఎస్యూమ్ ఇలాగా. సో మీరు బ్యాంక్ వెళ్ళారు, అకౌంట్ ఓపెన్ చేశారు, ఆధార్ కార్డ్ అనేది తర్వాత అప్డేట్ చేయమన్నారు, KYC. అంతే కదా, ముందు అకౌంట్ ఓపెన్ అయిపోద్ది, తర్వాత అప్డేట్ చేయమంటారు KYC. దేర్ ఇస్ సినారియోస్ వేర్ మీరు ముందు అకౌంట్ ఓపెన్ అయింది, తర్వాత మీరు KYC చేయాలి. అంతే కదా. సో ఎస్యూమ్ LDNG2, LDNG3 అనేది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అనుకోండి. వెరాజ్ LDNG4 ఏమనుకోండి, ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి. సో డిఫాల్ట్ గా 0 ఇన్సర్ట్ అయి ఉంటుంది ఆధార్ కార్డు. ఎప్పుడైతే మీరు KYC చేస్తారో అప్పుడు నెంబర్ అప్డేట్ అయింది. ఓకే, సో ఇది రోజు జరిగే ప్రాసెస్. ఎవ్రీడే కస్టమర్ డీటెయిల్స్ అనేవి టేబుల్ నుంచి టేబుల్ ఫ్లో అవుతున్నాయి. అగ్రిమెంట్ టేబుల్స్ అంటే నథింగ్ బట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఈ టేబుల్స్ నుంచి మెయిన్ డేటా వేర్ హౌస్ కి ఫ్లో అవుతున్నాయి. సడన్ గా మీకు ఎర్రర్ వచ్చింది, ఎలా వస్తుంది, నేను ఆల్రెడీ ఎర్రర్స్ దీంట్లో క్రియేట్ చేశాను. ఎలాంటి ఎర్రర్స్ క్రియేట్ చేశా, ప్రైమరీకి ఫారిన్ ఎర్రర్స్ అనేవి క్రియేట్ చేశారు. మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క రికార్డుని చెక్ చేసుకుని దాన్ని మీరు ఇదర్ డూప్లికేట్ ఉంటే 2 వాల్యూస్ వచ్చినాయి సేమ్ అకౌంట్ నెంబర్తో, అగ్రిమెంట్ నెంబర్తో. 2 అకౌంట్ నెంబర్స్ రాకూడదు కాబట్టి ఒక అగ్రిమెంట్ నెంబర్ డిలీట్ చేసి ఆ డేటాని వేర్ హౌస్లోకి ఇన్సర్ట్ చేయాలి ప్రొసీజర్ వాడి. క్లియరా, ఇది మీరు ట్రై చేయండి ఈరోజు. అవ్వకపోతే ఎల్లుండు నుంచి మినీ ప్రాజెక్ట్ మీద చేస్తాం మనం ఓన్గా. ఎల్లుండు ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. క్లియరా, ఓకేనా. నేను ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 4 అలాగా ఇవి ఒకసారి నేను షేర్ చేస్తాను ఈ డాక్యుమెంట్స్ అన్ని. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి 2 చేయడానికి. ఓకే, మండే కల్లా మొత్తం అందరూ సబ్మిట్ చేయండి. మినీ ప్రాజెక్ట్ 1, 2 డాక్యుమెంటేషన్స్ చేసి, డాక్యుమెంట్ 1లో ఇది చేసింది అంటే డేటాబేస్ని ఇలా డిజైన్ చేశాను ఒక డాక్యుమెంట్ చేయండి. డాక్యుమెంట్ 2లో ఉండాలంటే వీటిని రిజాల్వ్ చేయడానికి స్టెప్ 1 ఇది చేశా, స్టెప్ 2 ఇది చేశా, స్టెప్ 3 ఇది చేశా అని చెప్పి ఇంకో డాక్యుమెంటేషన్, మొత్తం 2 డాక్యుమెంటేషన్ గ్రూప్లో షేర్ చేయండి కంప్లీట్ చేసిన వాళ్ళు. ఆన్లైన్ డన్నా, అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా? సార్ వన్ స్మాల్ డౌట్. అడగండి. ఈ రిక్వైర్మెంట్ మీరు డాక్యుమెంట్ గా పంపిస్తారా? రిక్వైర్మెంట్ పంపిస్తా అంటే మినీ ప్రాజెక్ట్ 1, 2 అని పంపిస్తాను. దీంట్లో ఓన్లీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ చదువుతూ మీరు డిజైన్ చేయాలి ఓన్గా. ఎంగేజ్మెంట్ నథింగ్ బట్ అకౌంట్ నెంబర్స్. మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారా, అకౌంట్ నెంబర్ ఉంటుంది, IFSC కోడ్ ఉంటుంది, మీ ఆ బ్రాంచ్ అడ్రస్ ఉంటుంది. సో కస్టమర్ టేబుల్ లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎంగేజ్మెంట్ టేబుల్ ఏంటంటే అగ్రిమెంట్ డీటెయిల్స్ ఉంటాయి. అకౌంట్ నెంబర్ ఏంటి, ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేశారు, ఏ బ్రాంచ్, IFSC కోడ్ ఏంటి. ఓకే, ఈ డీటెయిల్స్ అగ్రిమెంట్ టేబుల్లో ఉంటాయి. ఆధార్ నెంబర్ ఏంటి అతని పాన్ నెంబర్ ఏంటి, ఇన్ కేసు ఆధార్ ఇమేజ్ తీసుకుంటే ఆ ఇమేజ్, ఆ అకౌంట్ పాస్వర్డ్, నెట్ బ్యాంకింగ్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా, ఇవి డీటెయిల్స్ అన్ని అగ్రిమెంట్ టేబుల్లో ఉంటాయి. కస్టమర్ టేబుల్లో జస్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్, అడ్రస్ 1, అడ్రస్ 2 ఇవి ఉంటాయి దాంట్లో. ఓకేనా, క్లియర్ కదా? ఓకే, నేను ఇది కొంచెం మాడిఫై చేసి ఈ 2 నేను మీకు డాక్యుమెంట్ షేర్ చేస్తా. దీంట్లో రిక్వైర్మెంట్స్ రాసి ఉంటుంది క్లియర్గా, ఏమేం చేయాలి ఏంటి అనే. సో ఈ స్టెప్స్ని ఫాలో అవుతూ మీరు ఈ మినీ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి ఓన్గా. క్లియర్ ఆన్లైన్?
ఏదైనా డౌట్ ఉందా మినీ ప్రాజెక్ట్ పరంగా? సార్ చేసేటప్పుడు డౌట్ వస్తే మీకు మెసేజ్ యా చేయొచ్చు సార్. మీరు ఆల్రెడీ అరౌండ్ 15 to 16 days క్లాస్ అటెండ్ అయ్యారు. డౌట్స్ వస్తే మాక్సిమం గూగుల్లో సెర్చ్ చేసి రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇన్ కేస్ అవ్వకపోతే సండే కనెక్ట్ అవుదాం. ఓకేనా, మండే వరకు టైం ఉంది. మీకు ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే వీళ్ళు కనెక్ట్ ఆన్ సండే. ఓకే, నేను సాటర్డే మాక్సిమం నేనే రాసి చూపిస్తాను ఒక్కొక్క క్వైరీని. ఓకే, సాటర్డే నేనే రియల్ టైం మినీ ప్రాజెక్ట్ 1 2 కొన్ని రాసి చూపిస్తాను. డౌట్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ చేస్తా. ఎక్కువ డౌట్స్ ఉంటే సండే కనెక్ట్ అవ్వండి. సండేకి ఎండ్ చేద్దాం మనం ఎస్క్యూఎల్ సెషన్ని. అది రేపు చెప్తాను అండి. ఈరోజు ఇండెక్స్ ట్రిగ్గర్స్ కంప్లీట్ చేస్తాను. రేపు ఇంకా ఫైనల్ గా ప్రొసీజర్ ఫంక్షన్స్ చెప్పి క్లోజ్ చేద్దాం. ఓకేనా? యా, క్లియరా అండి? ఇంకా ఏదైనా డౌట్ ఉందా మినీ ప్రాజెక్ట్ 1 2 పరంగా? యా, ఒక్కసారి చూడండి. అంటే నేను రేపు మళ్ళీ ప్రొసీజర్స్ ఫంక్షన్స్ రేపు చెప్తా. సో ఇందాక చెప్పాను కదా, సో మనం ఏం చేస్తున్నాం, ఎల్డిఎన్జి టేబుల్స్ నుంచి అగ్రిమెంట్ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ప్రొసీజర్ వాడు ఏం చేయొచ్చు అని చెప్పా, నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చా లాస్ట్ క్లాస్లో. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనుకున్నా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎల్డిఎన్జి ENG2 ENG3 నుంచి డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. వేరేజ్ LDNG4 లో ఏం చేస్తున్నాం, డేటా అనేది అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా? అలా అప్డేట్ చేసా, జాయింట్స్ యూజ్ చేసి ఐఎమ్ అప్డేటింగ్ ద డేటా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎలా అప్డేట్ అవుతుందంటే, ఆల్రెడీ ఆ అగ్రిమెంట్ కనుక ఉంటే అప్డేట్ అవుతుంది, లేకపోతే ఇన్సర్ట్ అవుతుంది. సో ఆ కండిషన్స్ అనేవి ఇక్కడ రాసాం అనమాట. క్లియరా? ఓకే, ఇది ఒక ప్రొసీజర్. సో ఫస్ట్ ప్రొసీజర్లో ఏం చేస్తున్నాం, ఇన్సర్ట్ ఆర్ అప్డేటింగ్ ద డేటా. ఎక్కడి నుంచి, స్టేజింగ్ టేబుల్ నుంచి మెయిన్ టేబుల్కి. ఓకే, ప్రొసీజర్ కాల్ చేయాలంటే కాల్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ స్ట్రింగ్ అని కొడితే ఈ ప్రొసీజర్ అనేది కాల్ అయ్యి డేటా అనేది లో టేబుల్ నుంచి అగ్రిమెంట్ టేబుల్కి ఇన్సర్ట్ అవుతుంది. ఏంటండి మొత్తం ఏం రన్ చేయవసలా. ఫస్ట్ ఏంటంటే ఇది రన్ చేస్తే మీకు ప్రొసీజర్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కాల్ అనే ప్రొసీజర్ యూజ్ చేసి యూ కెన్ ఎగ్జిక్యూట్ ద థింగ్. సో ఒక్కసారి రన్ చేయగలం. మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తే ఏంటంటే డూప్లికేట్ డేటా ఎంటర్ అయితే ఒకసారి రన్ చేయాలి. ఓకే, సో రేపు ఒకసారి మళ్ళీ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు క్లియరా? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేనేం జాయింట్స్ యూస్ చేసి ఎలా అప్డేట్ చేస్తున్నారు సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అది అర్థం కాలేదు సార్ అసలు. సో మామూలుగా జాయింట్స్ ఎలా రాస్తారు మీరు? జాయింట్స్ చెప్పండి. ఫస్ట్ ఏం రాస్తాం జాయింట్స్ రాయాలంటే? సెలెక్ట్ మనం స్టార్ రాయం, జస్ట్ ఫ్రమ్ రాస్తాం. టేబుల్ ఏ టేబుల్ బి పెడతాం. టేబుల్ ఏ అంటే అగ్రిమెంట్ టేబుల్. టేబుల్ బి ఏంటి, LDENG4. సో దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటా. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ సెలెక్ట్ ప్లేస్ లో మనం ఏం రాస్తున్నాం, అప్డేట్ రాస్తున్నాం. అప్డేట్ టేబుల్ నేమ్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 టేబుల్స్ ఉన్నాయి. సో 2 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్యలో కంపల్సరీ దేర్ విల్ బి ఏ జాయిన్. ఓకే, యూ కెన్ రైట్ ఇన్నర్ జాయిన్ అని రాయొచ్చు, డైరెక్ట్ గా జాయిన్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఎక్కడ జాయిన్ అవుతుంది, ఆన్. దీని రెండింటికి జాయిన్ అయ్యే ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా, A.agreement number equal to A.agreement number equal to B.agreement number. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇక్కడ సెట్. ఓకే, సెట్ ఏ కాలం అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నాం ఆ కాలం ఈక్వల్ టు న్యూ వాల్యూ. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. మామూలుగా అప్డేట్ స్టేట్మెంట్ చెప్పండి, అప్డేట్ సింటాక్స్ చెప్పండి. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ వాల్యూ సెట్ కాలం నేమ్. ఆ కాలం కి ఇవ్వాల్సిన ఈక్వల్ టు న్యూ వాల్యూ. అండ్ దెన్ ఏదైనా వేర్ కండిషన్ ఉంటే వేర్ కండిషన్ రాస్తాం. ఓకే, ఇది క్లియర్ కదా? ఇక్కడ మనకి జాయిన్ కి ఏం రాస్తాం, సెలెక్ట్ A.star కామా B.star ఫ్రమ్ 2 టేబుల్స్. టేబుల్ 1 సింటాక్స్ ఇదే కదా, ఫ్రమ్ టేబుల్ 1 టేబుల్ 2. సో టేబుల్ 1 ఏమనుకుంటాం, ఏ అనుకుంటాం. టేబుల్ 2 ఏమనుకుంటాం, ఏ అనుకుంటాం. ఈ రెండింటి మధ్య జాయిన్ కండిషన్ రాయాలి. సో ఇన్నర్ జాయిన్. ఓకే, నెక్స్ట్ ఆన్. ఎక్కడ A.id ఈక్వల్ టు B.id.
ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నాం. ఎలా జాయిన్ చేస్తున్నాం అంటే, సో అప్డేట్ టేబుల్ నేమ్. ఇక్కడ టేబుల్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి? టేబుల్ 1, టేబుల్ 2 ఉన్నాయి. సో టేబుల్ వన్ ఏంటి ఏ, టేబుల్ 2 ఏంటి బి. ఈ రెండు తీసుకెళ్ళి టేబుల్ నేమ్ ప్లేస్ లో పడేస్తున్నాం. అండ్ దెన్ ఈ రెండు ఎక్కడ జాయిన్ అవుతున్నాయి? ఆన్ ఏ డాట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ఐడి. సో ఇక్కడతో ఒక టేబుల్ ని మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నాం? ఈ టేబుల్ 1 అనే టేబుల్లో ఉన్న కాలం ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో ఏ డాట్ కాలం నేమ్ ఈక్వల్ టు న్యూ వాల్యూ. ఓకేనా? సో దీనివల్ల ఏంటంటే ఆ రెండింటిని మ్యాచ్ చేసుకుని ఆ రెండింటిలో కనుక ఐడీస్ ఈక్వల్ అయితేనే అప్డేట్ అయింది. ఆ రెండు ఐడీస్ కనుక మ్యాచ్ అవ్వకపోతే ఏమైంది? డేటా అనేది అప్డేట్ అవ్వదు. సో లేదు అంటే మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి అగైన్ ఇన్సర్ట్ స్టేట్మెంట్లో ఏం రాసాం? ఇక్కడ ఇన్సర్ట్ స్టేట్మెంట్లో ఏం రాస్తున్నాం? ఫస్ట్ అప్డేట్ చేసాం. అప్డేట్ క్లియరా? అప్డేట్ అర్థమైందా? ఆన్లైన్ అప్డేట్ కండిషన్ అర్థమైందా? ఆన్లైన్ అప్డేట్ అర్థమైందా? ఎస్ సార్. అప్డేట్ అర్థమైంది కదా. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే అప్డేట్ అగ్రిమెంట్. ఓకే, ఏదైతే మనం మామూలుగా ఏం చేస్తున్నాం, అప్డేట్ టేబుల్ నేమ్ ఇస్తాం. ఇక్కడ ఏంటంటే రెండు టేబుల్ నేమ్స్ ఇచ్చాం. అగ్రిమెంట్ టేబుల్ అప్డేట్ చేయమంటున్నాం. దేంతో జాయిన్ చేసి? ENG4తో జాయిన్ చేసి రెండిట్లో కనుక ఐడీస్ మ్యాచ్ అయితే అప్పుడు అప్డేట్ అవ్వాలి. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే ఏమవ్వాలి? ఇన్సర్ట్ అవ్వాలి. సో ఇన్సర్ట్ ఇంటూ అగ్రిమెంట్ సేమ్ రాస్తాం. వేర్ కండిషన్ లో నాట్ ఇన్ అని పెడతాం. నాట్ ఇన్ అంటే ఏంటి? ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ కాకుండా లేని వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయమంటున్నాం. ఉన్న వాల్యూస్ ని ఏం చేయమంటున్నాం? అప్డేట్ చేయమంటున్నాం. ఇది క్లియర్? ఆన్లైన్ ఏదైనా డౌట్ ఉందో? ఫెయిల్ అయితే అక్కడితో ఎండ్ అయిపోద్ది. మీకు ప్రొసీజర్ ఫెయిల్ అయిపోద్ది. ఓకేనా? సో మళ్ళీ మీరు డేటా మొత్తం ట్రంకేట్ చేసి మళ్ళీ రీఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? క్లియరా? డన్నా అండి? క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? రెండు స్టేట్మెంట్స్ అర్థమైనాయా? డేటా ఉంటే అప్డేట్ చేయమంటున్నాం, డేటా లేకపోతే ఇన్సర్ట్ చేయమంటున్నాం. అంతే సింపుల్ గా ఇక్కడ రాసింది. ఏదైనా డౌట్ ఉందా ఆన్లైన్? చెప్పమంటే మళ్ళీ చెప్తా. అప్డేట్ ఇన్సర్ట్ రియల్ టైంలో ఎంతే ఉంటుందండి. ఇంకా సార్ ఒకసారి రిపీట్ చేయరా సార్? యా, ఇప్పుడు నేనేమంటున్నా అంటే దేర్ ఆర్ 4 టేబుల్స్. ఓకే, 4 టేబుల్స్ ఏంటి? 4 టేబుల్స్ లో ఇవి బ్యాంక్. ఎస్యూమ్ దెర్ ఇస్ ఏ బ్యాంక్ అండ్ ఎస్యూమ్ దెర్ ఇస్ ఏ బ్యాంక్. ఓకే, బ్యాంక్ కి మీ కస్టమర్ ఇన్ఫర్మేషన్, అదే ఏదైతే మీ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయో మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తాయి. లైక్ మొబైల్ యాప్. ఓకే, మీరే బ్యాంక్ వెళ్ళి అప్లై చేస్తారు, లేదా ఏజెంట్ మీ దగ్గరికి వచ్చి అప్లై చేయించుకున్నాడు. సో ఎస్యూమ్ దిస్ ఇస్ ద బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో మీరు ఏం చేస్తారంటే ప్రొసీజర్ ని క్రియేట్ చేసి ఈ అగ్రిమెంట్ నంబర్స్ ని ఎంగేజ్మెంట్ టేబుల్ ఏదైతే డేటా వేర్ హౌస్ ఉందో దాంట్లోకి ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను. సో డైలీ ప్రాపర్గా ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, బట్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ యూ విల్ గెట్ ద ప్రైమరీకి ఫారిన్ కేరర్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాను. యా, సో ఇక్కడ ఏం జరుగుతుంది? డేటా అనేది రోజు ఫ్లో అవుతుంది. ఎలా ఫ్లో అవుతుంది? ప్రొసీజర్ రోజు కాల్ అవుతుంది. ప్రొసీజర్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని తీసుకెళ్లి ఇన్సర్ట్ చేస్తుంది ఎంగేజ్మెంట్ టేబుల్లోకి. వేరాజ్ లాస్ట్ టేబుల్ ఏదైతే ఉందో 4th LENG4 అనే టేబుల్, ఎస్యూమ్ ఇట్స్ ఏ కేవైసీ టేబుల్. ఓకే, మీ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత కేవైసీ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, మీరు ఇచ్చిన ఆధార్ నెంబర్ కరెక్టా కాదా, పాన్ నెంబర్ కరెక్టా కాదా, ఎస్యూమ్ దట్ ఈస్ ఏ కేవైసీ టేబుల్. సో కేవైసీకి ఆధార్ నెంబరు ఇక్కడ నుంచి వేరే రోజుకి వెళ్తుంది, KY4 నుంచి వెళ్తుంది. ఎస్యూమ్ మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కొందరికి కేవైసీ అయిపోతుంది. ఓకే, అకౌంట్ ఇప్పుడు ఏజెంట్ వచ్చాడు, ఏజెంట్ అక్కడికక్కడే కేవైసీ వెరిఫికేషన్ చేసి సబ్మిట్ చేస్తాడు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ కేవైసీ ముందు అవ్వచ్చు, లేట్ కావచ్చు. సో అక్కడ ఏంటి? టేబుల్లో ఆల్రెడీ డేటా ఇన్సర్ట్ అయిపోయి ఉంటుంది, లేదా వన్ డే తర్వాత కేవైసీ డీటెయిల్స్ రావచ్చు. సో అక్కడ ఏం జరగాలి? డేటా ఉంటే అప్డేట్ అవ్వాలి, లేకపోతే ఇన్సర్ట్ అవ్వాలి. ఈ సినారియో అర్థమైంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఇన్సర్ట్ రాసాం. చూడండి ఇన్సర్ట్ ఎలా రాసాం? ఇన్సర్ట్ ఇంటూ అగ్రిమెంట్. ఓకే, మామూలుగా మనకు తెలిసింది ఏంటి? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో అదే ఇక్కడ రాసాం. రాసి మనం ఏమంటున్నాం అంటే వేర్ కండిషన్ లో అగ్రిమెంట్ నాట్ ఇన్ అగ్రిమెంట్ టేబుల్. ఏదైతే లోడ్ టేబుల్ ఉంది కదా, ఆ లోడ్ టేబుల్లో ఉన్న వాల్యూస్ అగ్రిమెంట్ టేబుల్స్ ఉన్న టేబుల్స్ మ్యాచ్ అవ్వనివి ఉంటాయి కదా. అగ్రిమెంట్ టేబుల్ ఏవైతే లేవో ఆ డేటా మాత్రం ఇన్సర్ట్ చేయమంటున్నాం.
ఉన్నవి ఇన్సర్ట్ చేయొద్దు అంటున్నా. ఎలా చెప్తున్నా? వేర్ కండిషన్ లో రాశారు. వేర్ నాట్ ఇన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అగ్రిమెంట్. ఓకే, సెలెక్ట్ అగ్రిమెంట్ నెంబర్ ఫ్రమ్ అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ టేబుల్ ఏవైతే లేవో అవి ఇన్సర్ట్ అవుతున్నాయి. సో ఇది అయిపోయిందా? ఇప్పుడేంటి, ఆల్రెడీ ఉన్న వాల్యూస్ ఏమవ్వాలి? అప్డేట్ అవ్వాలి. సో అప్డేట్ అవ్వడానికి నేను ఏం చేసా? మామూలుగా ఏం చేస్తాం, అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ వేర్ కండిషన్. ఇక్కడ కూడా కొంచెం అలాగే రాసా, బట్ ఎలా రాసా? అప్డేట్ అగ్రిమెంట్. ఓకే, అగ్రిమెంట్ అప్డేట్ అయ్యే ముందు ఏం చేస్తున్నా? LDNG4 తో జాయిన్ చేసి అక్కడ ఈ రెండు టేబుల్స్ లో ఉన్న వాల్యూస్, రెండు టేబుల్స్ లో ఉన్న వాల్యూస్ ఈక్వల్ అయితేనే అప్డేట్ అవ్వాలి, అంతే కదా? సో ఆ రెండు టేబుల్స్ ని జాయిన్ చేసి ఆ రెండు ఐడి కాలమ్స్ ని ఈక్వల్ చేసి వాటినే కాలంలో అప్డేట్ అయ్యేటట్టు రాశారు. క్లియరా? డన్నా? ఇది సినారియో మొత్తం నేను ఆల్రెడీ రాసేసాను, మీరేం రాయవసరంలా. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో నేను కొన్ని ఎర్రర్స్ క్రియేట్ చేశాను, ప్రైమరీకి ఫారెన్కి ఎర్రర్స్. వాటిని మీరు రిజాల్వ్ చేయాలి. ఓకే, ఎలా రిజాల్వ్ చేస్తారు? ఈ టేబుల్ నుంచి టేబుల్కి వెళ్తుంది, అటు పక్కన ఉన్న రికార్డు ఇటు పక్కన రికార్డు ఉంది, ఎలా ఇన్సర్ట్ అవ్వకూడదు కదా? LDNG 1 2 3 ఏంటి, ఇటు పక్క నుంచి ఇటు పక్క డైరెక్ట్ ఇన్సర్ట్ అవుతుంది, ఎక్కడ అప్డేట్ లేదు. సో ఇన్సర్ట్ అయ్యే అప్డేట్ ప్రైమరీకి వైలేషన్ వస్తుంది. సో మీరు ఏం చేయాలి? ఈ రెండు టేబుల్స్ ని ఏం చేయాలి? ఇంటర్సెక్ట్ చేసి కామన్ ఉన్న వాల్యూస్ ని లాగి దాన్ని డిలీట్ చేయాలి. ఫస్ట్ది. సెకండ్ది ఏంటి? దీంట్లోనే డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి? డూప్లికేట్ ఇప్పుడు 3 రికార్డ్స్ ఉన్నాయి, ఒక రికార్డ్ ఉండాలి, 2 డిలీట్ చేయాలి. ఓకే, ఎలా ఇష్యూ చేస్తారు? మీరు ఏం చేయాలి? ఇంకో టేబుల్, డమ్మీ టేబుల్ క్రియేట్ చేసి దీంట్లో ఉన్న సెలెక్ట్ డిస్టింక్ట్ ఫ్రమ్ అగ్రిమెంట్ నెంబర్ అని పెట్టి ఆ అగ్రిమెంట్ నెంబర్ తోనే ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే డిస్టింక్ట్ వాడారో 5 రికార్డులో ఒక రికార్డే పిక్ అయితే 4 అనేది అయిపోతాయి. ఓకే, ఇంకొక డమ్మీ టేబుల్లోకి ఇన్సర్ట్ చేసి ఈ టేబుల్ ట్రంకేట్ చేసి మళ్ళీ ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్లోకి డంప్ చేయడమో, లేదా ఈ టేబుల్ డ్రాప్ చేసి ఆ టేబుల్ రీనేమ్ చేయడమో చేయొచ్చు. క్లియరా? ఇది డన్నా? క్లారిటీ వచ్చిందా? ఏదైనా డౌట్ ఉందా మినీ ప్రాజెక్ట్ 1 and 2 పరంగా, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ఆన్లైన్ ఇంకా ఏదైనా డౌట్ ఉందా? అర్థమైనట్లే ఉంది సార్. అయితే ఒకసారి ట్రై చేయాలి, అప్పుడు తెలుస్తుంది సార్ ట్రై ఏం చేయండి. డౌట్ ఉందని. ఒకవేళ అవ్వకపోతే సాటర్డే సండే కనెక్ట్ అయ్యి నేనే ఆ సినారియో మొత్తాన్ని రన్ చేసి మీకు ఒక్కొక్కటి అలా ఒక్కొక్క స్టెప్ చెప్తా. బట్ డేటాబేస్ డిజైన్ అనేది నేను చెప్పను. క్రియేట్ టేబుల్స్ అవి మీరు రాయాలి. క్రియేట్ టేబుల్స్ ఇన్సర్ట్ అయ్యి మీరు రాయకపోతే కష్టం కదా. అవును సార్, అవన్నీ రాసిన తర్వాత సినారియో ఫెయిల్ అయితే అప్పుడు ఏదన్నా ప్రాజెక్ట్ 1 అయితే ట్రై డేటాబేస్ డిజైన్ మీరే చేయండి. అది పెద్ద కష్టమేం కాదు. టేబుల్స్ క్రియేట్ చేయడం, డేటా ఇన్సర్ట్ చేయడం, ప్రొసీజర్స్ క్రియేట్ చేయడం మీకు కష్టం కాదు. ఎందుకంటే క్లాసెస్ అని చెప్పా కాబట్టి దాని గురించి ఏం చెప్పను, పైపైనే చెప్తా, మళ్ళీ చెప్పిన. ఓకే, ఇన్ డెప్త్ గా మీరే ట్రై చేయాలి. ట్రై చేసి మీరు ఒక డాక్యుమెంటేషన్ చేయాలి. ఓకే, వేరాజ్ ఇది రియల్ టైం సినారియోలో ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క స్టెప్ ట్రై చేస్తూ ఇన్సర్ట్ చేసి ఎక్కడెక్కడ ఎర్రర్ వస్తుంది, ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను సాటర్డే సండే. డన్నా? ఆన్లైన్ డన్నా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, మీరు ట్రై చేయండి. సాటర్డే వరకు మీరు ట్రై చేయండి. 2 days ఉందిగా. ఇవాళ థర్స్డే కదా, ఫ్రైడే ఉంది. ఓకే, సాటర్డే వరకు ట్రై చేయండి. సాటర్డే అవ్వకపోతే నేను మీకు కూర్చోబెట్టి మళ్ళీ ఒక్కొక్క స్టెప్ చూపిస్తా ఎలా ఎర్రర్స్ రిజాల్వ్ చేసుకోవాలండి. డన్నా? ఓకే సార్. ఇది రియల్ టైం అండి. సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీకు రియల్ టైమ్ డేటాబేసెస్ ఉంటాయి. సో ఎర్రర్స్ వస్తాయి కదా, డేటాబేసెస్ ఎర్రర్స్ వస్తాయి కదా. మీకు రోజు జాబ్ ఫెయిల్ అవడం అంటారు. ఓకే, డేటాబేస్ అంటే జాబ్ ఫెయిల్ నథింగ్ బట్ ఆ ప్రొసీజర్ రన్ అవుతుంది. రియల్ టైం అంటే మీకు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ లైవ్ లో ఉంది, 5 years 10 years నుంచి రన్ అవుతుంది. సడన్ గా ఫెయిల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఇద్దరు కాలమ్ లెంత్ ఇష్యూ రావాలి, ఆ కాలమ్ డేటా టైప్ రాంగ్ ఉండాలి. డేటా టైప్ రాంగ్ ఉండదు అండి, మ్యాక్సిమం కాలమ్ లెంత్ ఇష్యూ ఉంటుంది. ఓకే, డేటా టైప్ ఎర్రర్స్ రావు, ఎందుకంటే మ్యాక్సిమం ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయంటే డేటా టైప్ ఏం కాన్స్టెంట్ కాబట్టి అదే ఉండదు. సో కాలమ్ లెంత్ ఇష్యూ, ఇటు పక్కన కాలమ్ లెంత్ 20 ఉంది, ఇటు పక్కన 10 ఉంది. డైలీ ఇటు పక్కన నుంచి ఇటు పక్క 10 వాల్యూ వెళ్తుంది. సడన్ గా ఏదన్నా కన్కాటినేట్ అయ్యి అడ్రస్ అనేది పెద్దగా ఇవ్వడం, లేదా సమ్ ఇన్ఫర్మేషన్ ట్రిమ్ అవ్వకుండా వచ్చింది అనుకోండి, ట్రిమ్ అవ్వకుండా స్పేసెస్ తో వచ్చింది, అప్పుడు మీకు ఏం త్రో చేస్తుంది? కాలమ్ లెంత్ ఇష్యూ త్రో చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఎర్రర్. సెకండ్ ఎర్రర్ ఏమంటాయి? కన్స్టెంట్ ఎర్రర్స్ ఉంటాయి. కన్స్టెంట్స్ ఎర్రర్ అంటే ఏంటి? ఇటు పక్క నుంచి ఇటు పక్కకి నల్ వాల్యూ త్రో చేయడం, ఇటు పక్క నుంచి ఇటు పక్క డూప్లికేట్ వాల్యూస్ త్రో చేయడం, యూనిక్ కన్స్టెంట్స్ మీదకి వెళ్ళడం, ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. సో మాక్సిమం ప్రైమరీ కీస్ దగ్గర వస్తాయి. ప్రైమరీ కీస్ దగ్గర ఎర్రర్ రావడం అంటే ఏంటి? ఈ టేబుల్లో డేటా ఉంది, మళ్ళీ అదే డేటాని ఇటు నుంచి త్రో చేస్తాం. ఒక టైప్ ఆఫ్ ఎర్రర్. రెండో టైప్ ఆఫ్ ఎర్రర్ ఏంటి? ఇటు పక్కన రెండు వాల్యూస్ ఉంటాయి, ఇటు పక్క ఇన్సర్ట్ చేస్తాం. 2 ఇన్సర్ట్ అవ్వలేవు కదా, ఒకటే ఇన్సర్ట్ అవ్వగలదు. సో ఎప్పుడైతే ప్రైమరీ కీలో రెండు వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నారో ఇట్ విల్ త్రో ద ఎర్రర్.
మూడవ సినారీ ఏంటి? ఫారిన్ కీ ఎర్రర్. ఫారిన్ కీ ఎర్రర్ అంటే ఏంటి? కస్టమర్ టేబుల్ డేటా లేదు, బట్ అగ్రిమెంట్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఎందుకు? కంపల్సరీ కస్టమర్ టేబుల్లో డేటా ఉంటేనే అగ్రిమెంట్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అవుతుంది. అంతే కదా? కస్టమర్ ఉంటేనే కదా అతనికి బ్యాంక్ అకౌంట్ ఉండేది. అసలు బ్యాంక్ అకౌంట్ కస్టమర్ లేకుండా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అవుతుందా? అవ్వదు. సో అది రాంగ్ కాబట్టి కంపల్సరీ కస్టమర్ డేటా లేకుండా అగ్రిమెంట్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఇన్సర్ట్ అయితే ఇట్ విల్ త్రో ద ఎర్రర్, ఫారిన్ కీ ఎర్రర్. సో ఇలాంటి సినారియో నేను ఒక డాక్యుమెంట్లో క్రియేట్ చేశాను. మీరు అవన్నీ రన్ చేసేసి ట్రై టు రన్ వన్ కమాండ్ లైక్ ప్రొసీజర్ ట్రిగ్గర్ చేస్తూ ఉండండి. ఒక్కొక్క ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఎర్రర్ రిజాల్వ్ చేసుకుంటూ ఆ ప్రొసీజర్ని కంప్లీట్ చేయాలి సక్సెస్ఫుల్గా. క్లియరా? ఇది మినీ ప్రాజెక్టు. 2 days ట్రై చేయండి. సాటర్డే విల్ కనెక్ట్ అగైన్. డన్నా? ఎస్ సార్. సార్ ఒకసారి ప్రొసీజర్ అంటున్నారు కదా, ఇప్పుడు మామూలుగా మీరు ఇచ్చిన డేటాతో మేము రన్ చేస్తాం సార్. రన్ చేసిన తర్వాత మళ్ళీ డాక్యుమెంటేషన్ ఫిల్ చేయాలి సార్. అంటే టేబుల్ క్రియేట్ చేసాం అని. అర్థం కాలేదండి, మళ్ళీ క్వశ్చన్ అడగండి. డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయమన్నారు కదా, అంటే ఎలా సార్ అది ఒకసారి డాక్యుమెంటేషన్ అంటే యా కాదు, మీరు చేయండి, నేను చెప్తా. ఇప్పుడు మీరు చేసిన రాంగ్ ఉంటే చెప్తా. ఎలా ఉండాలంటే ప్రతిదీ నీట్గా లైన్ టు లైన్, ఓకే, కామెంట్స్ పెట్టి ఇది కస్టమర్ టేబుల్ క్రియేషన్, నెక్స్ట్ ఇది ఆర్డర్స్ టేబుల్ క్రియేషన్, ఓకే, ఇది 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 రీజన్ అలా. సో సెకండ్ మినీ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఎలా అంటే నేను ప్రొసీజర్ రన్ చేసా, ఈ ఎర్రర్ వచ్చింది. కామెంట్స్ అన్ని కామెంట్స్లో ఉండాలి, డాష్ డాష్ పెట్టి ఈ ఎర్రర్ వచ్చింది, ఓకే. సో నేను దీన్ని ఇక్కడ డిలీట్ చేసా ఈ కమాండ్ వాడి. అగైన్ మళ్ళీ ఇంకో ఎర్రర్ వచ్చింది, దేన్ని ఇలా రిజాల్వ్ చేసా. అలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ రన్ చేసినప్పుడు ఒక్కొక్క ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఆ ఎర్రర్ ఒక్కొక్కటిని డిలీట్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ కంప్లీట్ చేసి నేను ఇన్ని కమాండ్స్ వాడా, ఇవి కమాండ్స్ ఈ రీజన్ కోసం వాడా అని ఒక డాక్యుమెంటేషన్ చేయండి. ఎస్ సార్. యా, సో 4 ఉన్నాయండి మిగిలిపోయినవి. ఒకటి ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ఇండెక్స్, ట్రిగ్గర్స్. ప్రొసీజర్స్, ఫంక్షన్స్ రేపు చెప్తాను కొంచెం డీటెయిల్గా, కొంచెం వేరే ఎగ్జాంపుల్ ట్రై చేస్తాను. ముందు నేను ట్రై చేసి కొంచెం పెద్దగా ఇన్డెప్త్గా చెప్పడం ట్రై చేస్తా. ఓకే, సో కమింగ్ బ్యాక్ ఇండెక్స్కి వద్దాం. సో ఇది పెద్ద టాపిక్ ఏం కాదు, చాలా సింపుల్ టాపిక్ అనమాట. ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చన్, ఓకే, వాట్ యూ డూ ఫర్ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. డేటాబేస్ ఉంది, క్వైరీ అనేది డే 1 సెకండ్లో అయిపోయింది, అది డే 500 వచ్చేటప్పటికి 1 hour పడుతుంది. దానికి నువ్వు ఏం చేస్తావు పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అని అడుగుతారు. ఫస్ట్ పాయింట్, యాజ్ ఎ ఫ్రెషర్గా కానీ యాజ్ ఎ 2 years ఎక్స్పీరియన్స్గా కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఐ విల్ క్రియేట్ ఏ ఇండెక్స్ ఆన్ దట్ పర్టికులర్ టేబుల్ అంటారు. సో ఎప్పుడైతే మీరు ఇండెక్స్ క్రియేట్ చేస్తారో ఆ క్వైరీ అనేది 1 hour రన్ అయ్యేది 10 minutes కానీ 15 minutes కానీ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇన్ MySQL index is a data structure that improves the speed of a data retrieval operation on a database table by allowing the database to find rows more quickly. సో ఇది ఇండెక్స్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే డేటాబేస్ క్వైరీ స్పీడ్ని పెంచింది. నేను చెప్పా కదా, ఒక క్వైరీ 1 hour పడుతుంది అనుకుంటే దాన్ని 15 minutes తేగలదు. ఎలా తెస్తుంది? అది రోస్ని ప్రాపర్ వేలో అరేంజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మీకు డేటా ఉంది కదా, డేటా ఎలా ఉంటుంది? క్లమ్జీగా ఉంటుంది. 1, 100, 2, 200 అలా పడితే అలా మీరు ఇన్సర్ట్ చేసిన ప్రాసెస్లో అది ఇన్సర్ట్ అయి ఉంటుంది. ఓకే, ఒక రికార్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ వేర్ ID = 20 అని ఇచ్చారు. సో అది ఏం చేస్తుంది? రో 1 నుంచి ఆ 20 తగిలే వరకు ప్రతిదీ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఫుల్ టేబుల్ స్కాన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore రికార్డు ఉంది అనుకోండి, 1 crore రికార్డు ఉంటే మొత్తం 1 crore రికార్డు మొత్తాన్ని స్కాన్ చేస్తుంది అది ID 200 దొరికే వరకు. ఓకే, వెరాజ్ ఎప్పుడైతే మీరు ఇండెక్స్ క్రియేట్ చేశారనుకోండి అది ఏం చేస్తుంది అంటే 1 to 100 ఫార్మెట్లో పెట్టుకుంటే వెళ్ళేది. ఎప్పుడైతే మీరు 200 అని ఇస్తారో అది ఏం చేస్తుంది అంటే 202 లేదా 205 అని ఇచ్చారు, 200 నుంచి 250 రికార్డ్స్ ఉన్న వాటిని డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఓకేనా? మీరు ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఉంది, టెక్స్ట్ బుక్లో దేర్ ఆర్ 10,000 pages ఉన్నాయి. ఓకే, మీరు ఒక చాప్టర్ చదవాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఇండెక్స్ పేజ్కి వెళ్ళి ఆ చాప్టర్ నేమ్ చూసుకుని డైరెక్ట్గా ఆ చాప్టర్కి వెళ్తారు కదా. సేమ్ అలాగే టేబుల్లో ఉన్న డేటాని బుక్ అనుకుంటే బుక్ మొత్తాన్ని ఇండెక్స్ ఏం చేస్తుందంటే మొత్తం ప్రాపర్గా అరేంజ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అది స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మీరు ఐడిని ఇస్తారో, ఐడి కానీ నేమ్ కానీ ఇస్తారో, ఆ ఏదైతే ఇండెక్స్ క్రియేట్ చేస్తారు కదా, ఇండెక్స్ ఐడి మేము క్రియేట్ చేస్తాం. సో ఐడి బేస్ చేసుకుని తొందరగా సెర్చ్ చేసి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫుల్ టేబుల్ స్కాన్ జరగదు. ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అది స్టోర్ చేసుకునే ఫార్మేట్లో. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 1 ఉంది, చాప్టర్ 1 ఎన్ని పేజెస్ ఉంటుంది?
1 to 50 పేజెస్ ఉంటుంది. అలాగే మీరు ఐడి ఈక్వల్ టు 20 అన్నారు అనుకోండి, 20 అనేది ఎక్కడ ఉంటుంది, 1 to 50 మధ్యలో ఉంటుంది. సో డైరెక్ట్ గా అది 1 to 50 రికార్డ్స్ స్కాన్ చేస్తుంది, మిగతా రికార్డ్స్ స్కాన్ చేయదు. అర్థమవుతుంది కదా. ఇండెక్స్ అనేది ఒక మెమరీ ఏరియా. అది ఏం చేస్తుందంటే ఈ టేబుల్స్ లో ఉన్న రోస్ ఉంటాయి కదా, మీరు ఏదైతే ఇండెక్స్ క్రియేట్ చేస్తారో ఆ కాలం ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఎప్పుడైతే మీరు దాన్ని వేర్ కండిషన్ లో కాల్ చేస్తారో అది వెంటనే ఆ పాయింట్ తీసుకెళ్ళిపోద్ది. హోల్ టేబుల్ ని డిస్టర్బ్ చేయదు, ఓన్లీ ఆ ఫ్యూ రికార్డ్స్ మాత్రమే సెర్చ్ చేసుకుంటుంది. క్లియర్ ఇది. ఓకే, సో దీనివల్ల ఏంటి, డే 1 మీకు డేటా ఉంటుంది కాబట్టి 1 సెకండ్ లో అయిపోద్ది. డే 500 వచ్చేటప్పుడు 1 crore రికార్డ్స్ ఉన్నాయి. 1 crore రికార్డ్స్ అంటే ఆ టేబుల్ మొత్తం స్కాన్ అవ్వడానికి 1 hour పడుతుంది. ఎప్పుడైతే మీరు ఇండెక్స్ క్రియేట్ చేస్తారో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కాలం మీద ఇండెక్స్ క్రియేట్ అయ్యి దాని మీద ఒక సైజ్ అనేది క్రియేట్ అవుతుంది ఇండెక్స్ లో. ఎప్పుడైతే మీరు ఐడి ఈక్వల్ టు 200 అన్నారో అది ఏం చేస్తుంది, 1 to 500 రికార్డ్స్ లోకి వెళ్ళి ఓన్లీ 1 to 500 రికార్డ్స్ లో ఉన్న రికార్డ్స్ ని సెర్చ్ చేసి మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, అప్పుడు మీకు ఏమైంది 1 to 500 రికార్డ్స్ మొత్తం 10 minutes పడుతుంది అంటే ఒక 10 minutes or 5 minutes లో ఆ డేటా మొత్తాన్ని స్కాన్ చేసి మీకు కావాల్సిన అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది ఇండెక్స్ అనేది. క్లియర్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇండెక్సెస్ ఆర్ మోర్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ కాలమ్స్ దట్ ఆర్ ఫ్రీక్వెంట్లీ సర్చ్ ఫిల్టర్స్. సో ఏదైతే కాలమ్స్ మీద మీరు ఎక్కువ సర్చింగ్ అని ఫిల్టరింగ్ అని చేస్తారు. సర్చింగ్ అంటే ఏం వాడతాం, సర్చింగ్ కి వేర్ క్లాస్ వాడతాం. ఓకే, ఎక్కడైతే మీరు వేర్ క్లాస్ ఎక్కువ వాడతారో ఆరు ఎక్కువ జాయింట్స్ రాస్తారు, అంతే కదా, జాయింట్స్ కూడా రాస్తాం కదా. సో జాయింట్స్ ఐడి ఈక్వాలిటీ ఇటు పక్కన ఐడిని ఇటు పక్కన ఐడిని మ్యాచ్ చేయమనం. ఇటు పక్కన 1 crore ఇటు పక్కన 1 crore రికార్డ్స్ ని మ్యాచ్ చేసుకోవడం కష్టం కదా. మీరు ఎప్పుడైతే దాని మీద ఇండెక్స్ క్రియేట్ చేస్తారో మ్యాచ్ అయ్యే రికార్డ్స్ ని అది ప్రాపర్ వేలో అరేంజ్ చేసుకుని ఇస్తుంది అనమాట. సో ఎక్కడైతే వేర్ కండిషన్ వాడతారో ఎక్కడైతే జాయింట్స్ ఎక్కువ యూజ్ చేస్తారో ఆన్ లో మీరు వాడతారు కదా, ఆన్ ఏ డాట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ఐడి. సో ఇటు పక్కన ఐడి కాలం మీద అటు పక్కన ఐడి కాలం మీద ఇండెక్స్ ఉంటే మీకు ఆ జాయిన్ కండిషన్ అవుట్పుట్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో వస్తుంది. ఓకే, సో ఫిల్టరింగ్ కి, సర్చింగ్ కి, జాయిన్స్ కి వీటి మీద మీరు ఇండెక్సెస్ అనేవి క్రియేట్ చేస్తారు. నెక్స్ట్, హౌఎవర్ creating too many indexes can slow down write operations as the index need to be updated with each insertion, deletion and updation. ఏదైతే మీకు డే 1 నుంచి చెప్తున్నానో ఎప్పుడైతే మీరు ఒక దాని మీద కన్స్టెంట్స్ కానీ క్రియేట్ చేసిన ఇండెక్సెస్ క్రియేట్ చేసిన ఏం చేస్తుంది, ఇట్ విల్ అరేంజ్ ద రికార్డ్స్ ఇన్ ఎ ఫార్మేట్. సో దీనివల్ల ఏంటంటే సేమ్ ఎగ్జాంపుల్, ఒక బాక్స్ ఉంది, బాక్స్ రూమ్ లో పెట్టాలి 1 minute పని, బాక్స్ లో ఉన్న ఐటమ్స్ ని అరేంజ్ చేయాలి 1 hour వర్క్. అలాగే ఇండెక్స్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే మీరు ఇండెక్స్ క్రియేట్ చేస్తారో అది ప్రతి రికార్డ్ ని అరేంజ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇన్సర్షన్ అంటే ఇప్పుడు మీరు ఒక ఐడి ఈక్వల్ టు 200 అని ఇచ్చారు, అదేం చేసింది 1 to 200 ఉన్న ర్యాక్ ని సెర్చ్ చేసి ఆ రికార్డ్ దాంట్లో ప్లేస్ చేసింది. మల్టిపుల్ ఇండెక్సెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ప్రాపర్ అంటే ఇప్పుడు ఇంకా ఇండెప్త్ గా స్కాన్ చేసి మళ్ళీ 2 columns ని మ్యాచ్ చేసుకుని ఇట్ విల్ ఇన్సర్ట్ ద రికార్డ్. సో ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ అనేది కష్టం ఎప్పుడైతే మీరు ఒక కాలం మీద ఇండెక్స్ క్రియేట్ చేస్తారో. ఓకే, ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ అనేది కష్టం అవుతుంది. ఓకే, వేరాస్ సెలెక్ట్ క్వెరీ అనేది ఏముంటుంది, స్పీడ్ ఉంటుంది. ఓకే, మీరు ఒక టేబుల్ మీద ఇండెక్స్ క్రియేట్ చేశారనుకోండి, దాంట్లో ఇన్సర్ట్ అవడానికి మామూలుగా ఏంటి 1 second అవ్వాలి. ఏం జరుగుతుందంటే 5 minutes 2 minutes పట్టొచ్చు. ఇన్సర్షన్ కానీ అప్డేషన్ డిలీషన్ కానీ 2 to 5 minutes పట్టొచ్చు. వేరే సెలెక్ట్ క్వెరీ ఏముంటుంది, సెకండ్స్ లో అయిపోద్ది. ఓకేనా, వేరే ఇండెక్స్ లేదనుకోండి సెకండ్స్ లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అయితే, బట్ సెలెక్ట్ క్వెరీ అనేది టైం పడుతుంది. వేర్ కండిషన్స్ లో ఇవన్నీ టైం పడతాయి. క్లియరా ఇక్కడ వరకు? సో ఇండెక్స్ అనేది అర్థమైందా క్లియర్ గా? సో పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అని అడిగిన, ఇండెక్సెస్ అడిగిన ఇంటర్వ్యూలో యూ కెన్ ఆన్సర్, రైట్? మీరు ఆన్సర్ చేయగలరుగా? సో వాట్ యూ డూ ఫర్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అన్న ఇదే ఆన్సర్, ఇదే ఇండెక్స్ క్రియేట్ చేస్తామని. లేదు డిఫైన్ ఇండెక్స్ అంటే మీరు చెప్పగలుగుతారా? ఎస్ సార్. యా, సో ఇండెక్స్ అనేవి మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద కాలమ్ డేటా టైప్ కన్స్టెంట్ బట్టి మీరు ఇండెక్స్ క్రియేట్ చేస్తారు. ఒకసారి చూడండి ఇండెక్సెస్ ఏమిటి అనేది. ప్రైమరీకి ఇండెక్స్ అనమాట, ఇది మీరు క్రియేట్ చేయవసరం. ఒక కాలం మీద ఎప్పుడైతే మీరు ప్రైమరీకి కన్స్టెంట్ డిఫైన్ చేస్తారు కదా, ఆటోమేటిక్ గా ప్రైమరీకి ఇండెక్స్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోద్ది. ఓకే, ఆటోమేటిక్లీ క్రియేటెడ్ ఫర్ ద ప్రైమరీకి. ఎన్ష్యూర్ ఈచ్ రో హ్యాస్ ఎ యూనిక్ ఐడెంటిఫైయర్. ఓకే, ఆ రికార్డ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యింది కాబట్టి పెద్ద మ్యాటర్ కాదు, మీకు అర్థమైపోయి ఉంది. నెక్స్ట్, యూనిక్ ఇండెక్స్. ఎన్ష్యూర్ దట్ ఆల్ వాల్యూస్ ఇన్ ద ఇండెక్స్ కాలమ్స్ ఆర్ యూనిక్, ఎలో నల్ వాల్యూస్ అన్లెస్ ఇట్స్ ఎ ప్రైమరీకి. సో యూనిక్ ఇండెక్స్ అనేది మీరు మాన్యువల్ గా క్రియేట్ చేయాలి. దాని సింటాక్స్ నేను చూపిస్తాను మరి. బట్ ఎప్పుడైతే మీరు యూనిక్ ఇండెక్స్ క్రియేట్ చేస్తారో ఇట్ విల్ అలో ద నల్ వాల్యూ, వేరాజ్ అదర్ వాల్యూస్ షుడ్ బి యూనిక్. ఓకే, నల్ వాల్యూ అనేది అలో చేస్తుంది, వేరాజ్ వాల్యూ ఉన్న కాలమ్స్ మాత్రం
కంపల్సరీ యూనిక్ ఉండాలి. నెక్స్ట్ ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్. సో ఇదేంటంటే టెక్స్ట్ కాలమ్స్కి వాడతాం. లైక్ యూజర్ నేమ్, ఫోన్ నెంబర్, ఎక్కడైతే మీరు వేర్కేర్ వాడతారో ఆ కాలమ్స్ మీద యూ క్రియేట్ ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్. నెక్స్ట్ స్పెషల్ ఇండెక్స్ అనమాట. ఇవి స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్కువ వాడిన చోట వాడతాం. సో స్పెషల్ క్యారెక్టర్స్ దేనికి వాడతాం? ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వీటికి స్పెషల్ ఇండెక్సెస్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కాంపోజిట్ ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ ఆన్ మల్టిపుల్ కాలమ్స్. సో 2 or 4 కాలమ్స్ మీద మనం ఇండెక్స్ క్రియేట్ చేయడానికి వి యూస్ కాంపోజిట్ ఇండెక్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొంచెం బ్యాక్ వద్దాం. వీటిలో ఏ ఇండెక్స్ ఎప్పుడు ఎందుకు వాడాలనేది అడిగారు అనుకోండి. సింపుల్గా ఏం చెప్తా అంటే, కస్టమర్ ఉంటాడు. కస్టమర్ వచ్చి నేను ఈ క్వైరీ రోజు కాల్ చేస్తాను, లేదా ఈ క్వైరీ వాడి నేను డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నాను అని అంటాడు కదా. సో ఆ క్వైరీ వాడినప్పుడు దాంట్లో వేర్ కండిషన్స్ వాడతాడు. కంపల్సరీ వేరు ఆర్డర్లు అన్ని వాడతాడు. ఎక్కడైతే వేరు ఆర్డర్ వాడతారు, కాలం నేమ్స్ ఉంటాయి కదా, వాటి మీద మీరు ఇండెక్సెస్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు? ప్రైమరీకి అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోద్ది. సో మీరు ఏం డిఫైన్ చేయవసరం. వేరే యూనిక్ కాలమ్స్ ఉంటాయి కదా, ఆ కాలమ్స్ ఉన్నప్పుడు యూనిట్ టు యూస్ యూనిక్ ఇండెక్స్. ఎప్పుడైతే నేమ్స్ రిలేటెడ్ ఉందనుకోండి, నేమ్ రిలేటెడ్ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, యూనిట్ టు క్రియేట్ ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్ మీద అనుకోండి, స్పెషల్ ఇండెక్స్ వాడతారు. మల్టిపుల్ అంటే ఇప్పుడు మీరు వేర్ కండిషన్ లో వేర్ ఐడి ఈక్వల్ టు సంథింగ్ అండ్ క్రియేటెడ్ డేట్ ఆర్ అప్డేటెడ్ సంథింగ్ అండ్ అలా 2 కాలమ్స్ వేర్ కండిషన్ లో వాడుతున్నారు అనుకోండి, వాట్ యూనిట్ టు డూ, యూనిట్ టు యూస్ కాంపోజిట్ ఇండెక్స్. క్లియర్ అయింది? ఓకే, సో ఇవి కాకుండా ఇది సింటాక్స్ అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది. సో దీంట్లో పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. సింపుల్ గా క్రియేట్ ఇండెక్స్ నేమ్, ఓకే, ఆన్ టేబుల్ నేమ్. ఏ కాలం అయితే ఆ కాలం, అంతే. ఇంతకన్నా పెద్ద కష్టం ఏం కాదు. సో సింపుల్ గా ఒకసారి చదవండి, అది వచ్చేస్తుంది. క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్. అండ్ టేబుల్లో ఏ కాలం ఏదైతే క్రియేట్ చేస్తామో కాలం నేమ్ మెన్షన్ చేస్తాం. ఇది మీ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు వాడచ్చు, లేదా టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత కూడా క్రియేట్ ఇండెక్స్ అని చెప్పి రాయొచ్చు. ఓకేనా? సో క్రియేట్ ఇండెక్స్ ఇన్ కేస్ టేబుల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇలా చెప్పగా 1 hour పడుతుంది. మీరు ఫస్ట్ ఏం చేయాలి? క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ అని ఇస్తారు. ఇఫ్ దేర్ ఆర్ 1 crore రికార్డ్స్, ఈ కమాండ్ రన్ అవడానికి ఈజీగా 1/2 hour పడుతుంది. ఎందుకు 1/2 hour పడుతుంది? ఇట్ విల్ అరేంజ్ ద డేటా ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకేనా? నెక్స్ట్ యూనిక్ ఇండెక్స్ అయితే యూనిక్ ఇండెక్స్, క్రియేట్ యూనిక్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్. కాంపోజిట్ అనుకోండి, టేబుల్ నేమ్ తర్వాత ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్, కాలం 1, కాలం 2, కాలం 3. ఈ డేటాబేస్ లో కంపల్సరీ వాడతారండి. పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ వాడతారు, అందరూ వాడతారండి. డేటాబేస్ తో వర్క్ చేసి మీరే చేయాలి, అంటే మీరే చేయాలి. ఇప్పుడు ఒక అప్లికేషన్ రన్నింగ్ లో ఉంది, 4 years 5 years తర్వాత స్లో అవుతా ఉంటాయి టేబుల్స్ అన్ని. టేబుల్ మీద ఏదైనా సెలెక్ట్ క్వైరీ రాసినప్పుడు మీకు స్లో అవుతా ఉంటుంది. ఎందుకు? డేటా ఇన్సర్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ టేబుల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ లోకి మీరు సెలెక్ట్ క్వైరీని పెట్టి లాగలేరు కాబట్టి ఇది. ఓకే, సో ఇందాక ఇంకొకటి చెప్పాను. ఏం చెప్పాను? ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ చాలా టైం పడుతుందని చెప్పాను. ఓకే, అవి ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ ఎలా, దాని స్పీడ్ ఎలా పెంచాలి? నేను ఇండెక్స్ వాడాలి, అప్డేషన్, డిలీషన్ అనేది స్పీడ్ గా జరగాలి. ఎలా చేస్తారు? మీరైతే ఎలా చేస్తారు? లాజిక్ గా చెప్పండి. ఓ క్వైరీ పరంగా ఏం అవసరం, లాజిక్ గా చెప్పండి. చూసుకుంటా. అలాగే ఇండెక్సెస్ ఉంటాయి కదా, మీరు ఏం చేస్తారంటే టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ అప్డేటెడ్ డిలీట్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? ప్రొసీజర్స్ వర్క్ చేస్తారు కదా. ఒక ప్రొసీజర్ రన్ అయ్యే ముందు మనం ఏం చేస్తాం అంటే ఇండెక్స్ ని డ్రాప్ చేస్తాం. వన్స్ ఇన్స్ట్రక్షన్, అప్డేషన్, డిలీషన్ అయిపోద్ది కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండెక్స్ ని క్రియేట్ చేస్తాం, షఫల్ చేసుకుంటాం. ప్రొసీజర్ లోనూ ఆటోమేటిక్ గా చేస్తాం. ఓకే, సో ఏ కమాండ్స్ వాడి డ్రాప్ ఇండెక్స్ అని చెప్పి ఇండెక్స్ నేమ్ ఇస్తాం. ఇన్ కేస్ డేటా మొత్తం ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ అయిపోయింది తర్వాత అగైన్ వి రైట్ క్రియేట్ ఇండెక్స్ అని చెప్పి ప్రొసీజర్ లో లాస్ట్ లో రాస్తాం. క్లియరా? సో ఇండెక్స్ ని డ్రాప్ చేసి డేటా ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చేసేసి అండ్ దెన్ విల్ క్రియేట్ ఇండెక్స్ అగైన్ 1 more time. క్లియరా ఇది? సో ఇలా వీ కెన్ అచీవ్ ఇట్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి హలో, డ్రాప్ ఎందుకు సార్ చేయడం? మనం ఇండెక్స్ ఉంటే ఇంకా స్పీడ్ గా అవుతుంది కదా సార్. మీకు సెలెక్ట్ క్వైరీ స్పీడ్ గా అవుతుందండి ఇండెక్స్ ఉంటే. వేరే ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ స్లో ఉంటుంది. మీకు కన్స్టెంట్స్ చెప్పినప్పుడు చెప్పా ఎందుకు స్లో ఉంటుంది. ఒక రికార్డ్ వస్తుంది, రికార్డు ఫర్ ఎగ్జాంపుల్ ఐడి 1 lakh అని వచ్చింది. ఓకే, వేరే కస్టమర్ ఐడి 1 lakh అనే డేటా ఇన్సర్ట్ అవుతుంది. ఆ 1 lakh ని ఎక్కడ పెట్టాలని ముందు అది సెర్చ్ చేసుకుంటుంది. ఓకే, ఇది ఈ రో పెట్టాలని చూసుకుని ఆ రోలో పెట్టింది. ఓకే, ఇన్ కేస్ మల్టిపుల్ ఇండెక్సెస్ ఉంటాయి, 2 indexes అని చెప్పారు, అది ఎక్కడ అరేంజ్ చేయాలి?
క్రియేటెడ్ డేట్కి మ్యాచ్ చేసుకోవాలి అండ్ ఐడిని మ్యాచ్ చేసుకుని ఆ ర్యాక్లో పెట్టాలి. కాబట్టి 2 కాలమ్స్ మీద అయితే ఇంకా టైం పట్టింది. ఇన్ కేస్ ఆ టేబుల్ మీద కన్స్ట్రైంట్ ఉంటే ఇంకా టైం పెరుగుతుంది కదా. సో ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ అనేది లాంగ్ టైం పడుతుంది ఇండెక్సెస్ ఉంటాయి. సో దానికి మనం ఏం చేస్తాం అంటే డేటా ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ చేసినప్పుడు ముందు ఇండెక్స్ని డ్రాప్ చేసి డేటాని ఇన్సర్ట్ చేసి అగైన్ విల్ క్రియేట్ ద ఇండెక్స్. క్లియరా? ఆన్లైన్ క్లియర్ అండి? యా, ఇప్పుడు దాకా చెప్పిన MySQL అనమాట. వేరే పోస్ట్గ్రెస్, ఒరాకిల్ ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏంటనే చెప్తున్నా చూడండి. వీ హ్యావ్ ఏ బిట్ మ్యాప్ ఇండెక్స్, వీ హ్యావ్ ఏ హ్యాష్ ఇండెక్స్, రెండు ఉన్నాయి. సో బిట్ మ్యాప్ ఇండెక్స్ ఎలా స్టోర్ చేసుకుంటుందో చూడండి డేటాని. సో బిట్ మ్యాప్ ఇంకొక పాయింట్ అనమాట. ఇందాక చెప్పా కదా ప్రైమరీకి ఆటోమేటిక్గా ఇండెక్స్ క్రియేట్ చేసుకుంటుందని. సో ప్రైమరీ కీ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫార్మేట్ కదా. సో ప్రాపర్ ఫార్మేట్ ఉంటుంది కాబట్టి ఇండెక్స్ అనేది డేటా అదే టేబుల్లో స్టోర్ చేసుకుంటుంది. ఇండెక్స్కి ఇప్పుడు మీకు 1,00,000 పేజెస్ ఉన్నాయి లేదా 100 పేజెస్ ఉన్నాయి బుక్. 100 పేజెస్కి ఇండెక్స్ కూడా ఒక 2 పేజీలు ఉంటుంది కదా. సో అది కూడా స్పేసే కదా. అలాగే ఇండెక్స్ ఏంటంటే ఒక స్పేస్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ప్రైమరీ ఇండెక్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో సేమ్ టేబుల్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది ఇండెక్స్. వేరేస్ అదర్ ఇండెక్సెస్ ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాయి అంటే సపరేట్గా ఇంకో టేబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఇన్సర్ట్ చేసుకుంటుంది డేటా. ఇన్ఫర్మేషన్ మొత్తం సపరేట్ టేబుల్లో ఉంటుంది, డేటా మొత్తం సపరేట్ టేబుల్లో ఉంటుంది. క్లియరా ఇది? డన్నా? ఓకే, ఇక్కడ చూడండి. సో దీంట్లో ఇవి మీకు MySQL ఉంటుంది, ఒరాకిల్ ఇలా ఉంటుంది. సో ఒరాకిల్లో ఏం చేస్తుంది అంటే ప్రైమరీ కీ అయితే సేమ్ టేబుల్లో స్టోర్ చేసుకుంది. వేరే హ్యాష్ కానీ బిట్ మ్యాప్ ఇండెక్స్ కాదనుకోండి, ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఫాలో సమ్ స్ట్రక్చర్. సో ట్రీ స్ట్రక్చర్ని ఫాలో అయ్యింది. సో ట్రీలో ఏమంటే దెర్ విల్ బి ఏ రూట్స్, దెన్ దెర్ విల్ బి ఏ స్టెమ్, దెన్ దెర్ విల్ బి ఏ మల్టిపుల్ స్మాల్ స్టెమ్స్ అండ్ దెర్ విల్ బి ఏ లీవ్స్. అలాగే సో ఇక్కడ మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ 1 to 1 crore రికార్డ్స్. సో మెయిన్ రూట్లో ఉంటుంది 1 to 1 crore ఉంటుంది. ఓకే, assume there is a 1 crore రికార్డ్. సో ఫస్ట్ దాంట్లో ఏంటిది 1 to 1 crore రికార్డ్ దీంట్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏం చేస్తుంది 1 to 50 lakhs రికార్డ్స్ ఒక దాంట్లో, 50 to 1 crore రికార్డ్ ఒక దాంట్లోకి పెట్టుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ 1 to 50 crores లో 1 to 25 lakhs ఒక దాంట్లో, 25 to 50 lakhs ఇంకో దాంట్లో పెట్టుకుంటుంది. సో ఎప్పుడైతే మీరు ఐడి ఈక్వల్ టు 20 lakhs అని ఇచ్చాడు, అది ఏం చేసింది ఫస్ట్ 1 to 1 crore వెళ్ళింది, నెక్స్ట్ 1 to 50 lakhs వెళ్ళింది, నెక్స్ట్ 1 to 25 lakhs, 25 to 50 lakhs. నేను 20 అన్నా. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది 1 to 20 lakhs లోకి వెళ్ళి అగైన్ ఇట్ విల్ స్టార్ట్ సర్చింగ్ అనమాట. 1 to 120 lakhs రికార్డ్స్ నుంచి ఐడిని మ్యాచ్ చేసుకుని మీకు డేటా అనేది ప్రింట్ చేస్తాయి. సో దీన్ని బిట్ మ్యాప్ ఇండెక్స్ అంటారు. ఓకే, మీకు MySQL ఉండదు. ఓకే, దీంట్లో ఒరాకిల్ కానీ పోస్ట్గ్రెస్లో కానీ మీకు ఈ బిట్ మ్యాప్ ఇండెక్స్ ఉంటుంది. సో అది ఎలా సర్చ్ చేసింది అనేది డయాగ్రామ్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఏంటి సపరేట్ టేబుల్లో స్టోర్ చేసుకుని సో ఇలా సర్చ్ చేసిద్ది అనమాట. క్లియరా? వేరే హ్యాష్ ఇండెక్స్ అనుకోండి, ప్రతి వాల్యూని ఒక యూనిక్ కోడ్తో స్టోర్ చేసుకుంటుంది. దేంట్లో ఇండెక్స్ టేబుల్ స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మీరు సర్చ్ చేస్తారో ఆ సర్చ్ చేసిన వాల్యూని యూనిక్ కోడ్కి చేంజ్ చేసి దీంతో కంపేర్ చేసి ఇట్ విల్ గివ్ ద అవుట్. సో దీన్ని హ్యాష్ ఇండెక్స్ అంటారు. క్లియరా? సో నేమ్ నంబర్స్ కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ నేమ్స్ మ్యాచ్ చేసుకుని ఆ నంబర్స్కి ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్ అనమాట. సో ఇవి 2 types ఆఫ్ ఇండెక్సెస్ అనమాట. యా, ఇవి కూడా చెప్తా అండి. సో ఇందాక చెప్పా కదా సేమ్ టేబుల్లో కనుక ఇండెక్స్ కనుక స్టోర్ అయితే దాన్ని క్లస్టర్ ఇండెక్స్ అంటారు. సో యా ఓకే, యా షూర్, యా. సో యా క్లస్టర్ ఇండెక్స్ ఆల్రెడీ నేను చెప్పా. క్లస్టర్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇండెక్స్ అనేది ఇండెక్స్ డేటా ఉంటుంది కదా, అది సేమ్ టేబుల్లో క్రియేట్ అయితే క్లస్టర్ ఇండెక్స్. నాన్ క్లస్టర్ అంటే ఏంటి, ఇంకొక సపరేట్ టేబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటే దాన్ని నాన్ క్లస్టర్ ఇండెక్స్ అంటారు. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ వస్తుంది డిఫరెంట్ బిట్వీన్ క్లస్టర్ అండ్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ అని. సేమ్ యాజ్ ద టేబుల్ డేటా స్టోరేజ్ ఎక్కడ ఉంటుంది, సేమ్ టేబుల్లో కనుక ఉంటే దాన్ని క్లస్టర్ అంటారు. డిఫరెంట్ టేబుల్ క్రియేట్ చేసుకుని ఇట్ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ నాన్ క్లస్టర్ ఇండెక్స్. ఓకే, సో ఓన్లీ వన్. సో యూజువల్లీ ఆన్ ప్రైమరీ కీ ఆటోమేటిక్గా క్లస్టర్ క్రియేట్ చేసుకుంటుంది అంటే సేమ్ టేబుల్ ఉంటుంది. సో వేరాజ్ మల్టిపుల్ అదర్ థింగ్స్ ఉంటాయి కదా, అవి నాన్ క్లస్టర్ కిందకి వస్తే. ఫాస్టర్ రేంజ్ ఫర్ క్వైరీస్ ఆన్ ప్రైమరీ, ఫాస్టర్ ఫర్ స్పెసిఫిక్ లాకప్స్, బట్ మే రిక్వైర్ అడిషనల్ యాక్సెస్ టు ద టేబుల్. సో మీకు యాక్చువల్గా ఇండెక్స్ని కాల్ చేయలేరు, ఇండెక్స్ టేబుల్స్ మీరు చూడలేరు, ఓన్లీ DBAకే ఉంటుంది యాక్సెస్ రియల్ టైంలో. సో DBAs చూడగలరు అనమాట ఇండెక్స్ టేబుల్లో డేటాని. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రైమరీకి ఇటు పక్కన వచ్చేటప్పటికి ఇండెక్స్, యూనిక్,
నాన్ ప్రైమరీ కీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ వి యూజ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనమాట. సో ఇక్కడతో ఇండెక్స్ కాన్సెప్ట్ అయిపోయింది. సో ఇండెక్స్ అనేది దేనికి వాడతామో చెప్పా, దాని సింటాక్స్ చెప్పా. సింటాక్స్ ఏంటి? క్రియేట్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్, వాట్ ఆర్ ద కాలమ్స్ యూఆర్ కాలింగ్ ఆన్ దట్ వన్. సో మిగతా ఏవైతే ఉన్నాయో ఫుల్ టెక్స్ట్ కానీ ఏమేమి ఉన్నాయి, యూనిక్, ఫుల్ టెక్స్ట్, స్పేషియల్. సో క్రియేట్ ఇండెక్స్ ప్లేస్ లో క్రియేట్ యూనిక్ ఇండెక్స్ అని పెడతారు. ఓకే, క్రియేట్ ఇండెక్స్ ప్లేస్ లో క్రియేట్ ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్ ఇలా మారుస్తారు అనమాట. సింటాక్స్ అయితే అన్ని సేమే ఉంటాయి. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ యూఆర్ కాలింగ్ ఆన్ మల్టిపుల్ కాలమ్స్ అనుకోండి, క్రియేట్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్, మల్టిపుల్ కాలమ్స్ ని కామాతో డిఫరెంట్ చేస్తారు. క్లియర్ కదా? సో ఇండెక్స్ ఎక్కడ వాడతారు, ఎక్కడ వాడతారని చెప్పాను. నెక్స్ట్ ఏంటి, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏం చెప్పా, క్లస్టర్ నాట్ క్లస్టర్ అని చెప్పా. క్లస్టర్ ఎక్కడ క్రియేట్ అయింది? ప్రైమరీకి ఏదైతే ఉంటుందో అక్కడ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. నాన్ క్లస్టర్ అంటే ఏంటంటే ఇండెక్స్ డేటా అంతా సపరేట్ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, వేరేస్ అదర్ నాన్ ప్రైమరీకి వాల్యూస్ ఉంటాయి కదా, లైక్ నేమ్స్, ఫోన్ నెంబర్స్, ఇలాంటివన్నిటిని స్టోర్ ఇన్ ద సపరేట్ టేబుల్. సో ఎక్కడితో క్లియర్ కదా? సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో టైం ఉందా? సో టైం అయిపోయింది కదా, 10:46 అవుతుంది. ఏం చేద్దాం? సో ట్రిగ్గర్స్ కూడా పెద్ద కష్టమేం కాదు. ఓకే, సో ట్రిగ్గర్ ఇంట్రడక్షన్ చెప్పి ఆపేస్తా. రేపు ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగ్గర్స్ క్లోజ్ చేసుకుందాం. ఓకే, సో ట్రిగ్గర్స్ అనేది దేనికి వాడతారంటే రియల్ టైం వచ్చినప్పుడు ఈ లాక్స్ ని స్టోర్ చేసుకోవడానికి ట్రిగ్గర్స్ వాడతాం. సో ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే టేబుల్ ఉంటుంది, టేబుల్ మీదగా ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ జరిగినప్పుడు దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఏ వాల్యూ అప్డేట్ అయింది, ఎలా అప్డేట్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ ని ఒక టేబుల్లో స్టోర్ చేసుకోవడానికి వి యూస్ ట్రిగ్గర్స్. సో ట్రిగ్గర్స్ ఏంటంటే మనం మాన్యువల్ గా కాల్ చేయం, ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతాయి. ఓకే, మీ టేబుల్ మీద ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ చేస్తే ఆటోమేటిక్ గా అది ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయ్యి లాక్స్ టేబుల్ లో డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇన్ MySQL triggers are database objects that automatically execute specific actions such as insert, update, and delete on table with a certain event occur. They are useful enforcing business rules, maintaining audit trails, updating related tables, or automatically generating computed values. So then main three reasons వాడతారు. ఫస్ట్ audit trails. Audit trails nothing but logs అన్నమాట. సో బిఫోర్ పేరు ఇది, ఆఫ్టర్ పేరు ఇది, బిఫోర్ ఫోన్ నెంబర్ ఇది, ఆఫ్టర్ ఫోన్ నెంబర్ ఇది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ లాక్స్ టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవడానికి వాడతారు. నెక్స్ట్ ఈ టేబుల్లో ఇన్సర్ట్ అయింది, సేమ్ ఇదే వాల్యూ ఇంకో టేబుల్లో కూడా ఎట్ ఎ టైం ఇన్సర్ట్ అవ్వాలి. అలాంటి కండిషన్స్ లో వి యూస్ ట్రిగ్గర్స్. ఓకే, ఇది మెయిన్ కింద చెప్పొచ్చు. ఓకే, దీని సింటాక్స్ చూడండి, క్రియేట్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్. ఓకే, ఈవెంట్ ఏ టైంకి, ట్రిగ్గర్ టైం, బిఫోర్ ఆఫ్టర్, ట్రిగ్గర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి, డేటా ఇన్సర్ట్ అవ్వకముందా, ఇన్సర్ట్ అయిన తర్వాత. నెక్స్ట్ ఈవెంట్, ఇన్సర్ట్ అప్పుడా, అప్డేట్ అప్పుడా, డిలీట్ అప్పుడా, ఆన్ టేబుల్ నేమ్ ఫర్ ఈచ్ రో బిగాన్స్, అండ్ దెన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ బిగిన్ అండ్ ఎండ్ లో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది రాస్తారు. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ లాగ్ అనే టేబుల్ నేను క్రియేట్ చేస్తున్నా. సో ఎంప్లాయీ లాగ్ అనే టేబుల్ క్రియేట్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఈ లాగ్ అనే టేబుల్లోకి ఎప్పుడైతే ఎంప్లాయీ టేబుల్ డేటా ఇన్సర్ట్ అయింది కదా, లేదా అప్డేట్ అయింది అనుకోండి, ఇన్సర్ట్ అయినప్పుడు ఏ వాల్యూస్ ఇన్సర్ట్ అయినాయి అనేది లాగ్ టేబుల్లో పడాలి. అప్డేట్ అయినప్పుడు ఏ వాల్యూస్ అప్డేట్ అయినాయి, ప్రీవియస్ వాల్యూ ఏంటి, కొత్త వాల్యూస్ ఏంటి, ఇది పడాలి. నెక్స్ట్ డిలీట్ అయినప్పుడు ఏ రికార్డ్ డిలీట్ అయింది, ఐడి ఏంటి, దాని నేమ్ ఏంటి, దాని ఫోన్ నెంబర్ ఏంటి, ఈ మూడింటిని నేను రియల్ టైంలో రేపు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగ్గర్స్ మూడు సేమే. సో సింటాక్స్ సో ఇలా ఉంటుంది. డైలమేటర్ అని ఉంటుంది. ఇక్కడైతే క్రియేట్ ట్రిగ్గర్ అంటారు, అక్కడైతే క్రియేట్ ప్రొసీజర్, క్రియేట్ ఫంక్షన్ ఉంటుంది. ప్రొసీజర్ నేమ్ ఆర్ ఫంక్షన్ నేమ్ ఆర్ ట్రిగ్గర్ నేమ్, బిగిన్ అండ్ ఎండ్ లో మీరు లాజిక్ రాస్తారు అనమాట. క్లియర్ ఇది? ఎప్పుడైతే మీరు బిగిన్ అండ్ ఎండ్ పెడుతున్నారో యూ క్యాన్ ఎగ్జిక్యూట్ మల్టిపుల్ స్టేట్మెంట్స్. సింగిల్ స్టేట్మెంట్ కాదు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. డన్నా? సో ఇది రేపు కంప్లీట్ చేసి విల్ గో ఫర్ ద ప్రొసీజర్స్ అండ్ ద ఫంక్షన్స్. సో కొంచెం పెద్ద ఎగ్జాంపుల్తో వస్తాను, కొంచెం ఇన్డెప్త్గా అర్థం అవడానికి. ఓపిక్గా ఉన్నారు కాబట్టి ఇంతమంది. ఓకే, మ్యాక్సిమం రేపు ఆఫ్లైన్ రావడానికి ట్రై చేయండి, ఫెస్టివల్ అయిపోయిందిగా. యా, ఏ డౌట్ ఉన్న